మనం ఆగస్టు నెల అంటాం కదా, ఆగస్టు నెల క్యాలెండర్లో ఆగస్టు నెల వీళ్ళ పేరు మీద వచ్చింది. జనవరి అంటాం కదా, ఈ రోజుల పేర్ల మీద. అంటే మన క్యాలెండర్లో కనబడుతున్న మెజారిటీ ఆ పేర్లు, నెలల పేర్లు ఇవన్నీ రోమీల దేవతల పేర్లు, రోమీల రాజుల పేర్లు. అదేంటంటే వాళ్ళ పేర్లు ఎందుకంటే మన పేర్లు ఎట్టకండి అనకండి. ఎందుకంటే ఆ క్యాలెండర్ తయారు చేసిందే రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చింది కనుక ఆ క్యాలెండర్ మీద ఆ పేర్లు ఉంటాయి. ఇక్కడ కనబడుతున్న అగస్టస్ ఆయన. ఈ అగస్టస్ గారు ఈయన వాస్తవం అయితే నేను రాస్తున్న సంగతులు కూడా వాస్తవం అని చెప్తున్నాడు ఆయన. ఏం జరిగాయి ఆ రోజుల్లో? ప్రజా సంఖ్య తీయాలనుకున్నారట. ప్రజా సంఖ్య దేనికి? ఇల్లులు లేని వారికి ఇల్లులు కట్టించడానికి, స్థలాలు లేని వారికి స్థలాలు ఇవ్వడానికి, బాధల్లో ఉన్న వారికి రేషన్ ఇవ్వడానికి కాదు. ఎందుకు వాళ్ళు జనాభా లెక్కలు తీస్తున్నారంటే ప్రజలకు ఏదో మంచి చేద్దామని కాదండి చక్రవర్తులు చేసే పనులు. వీళ్ళకి గవర్నర్గా టైఅప్ అయిన గవర్నర్ ఉండేవాడు, సిరియా గవర్నర్. అటు ఇటు చూసుకునేవాడు. ఈ గవర్నర్గా ఉన్నప్పుడు ఈ సిరియా గవర్నరు సీజర్ అగస్టస్ వీళ్ళిద్దరూ కలిసిన టైంలో జనాభా లెక్కలు తీశారు. ఈ జనాభా లెక్కలు తీస్తున్న టైంలో ఎందుకు జనాభా లెక్కలు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారంటే ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేయాలి. ట్యాక్స్ అంటే పన్ను వసూలు చేయాలి. ప్రజల దగ్గర పన్ను వసూలు చేయాలంటే సెన్సస్ తెలియాలి, అంటే లెక్క ఎంత ఉంది తెలియాలి. జనాలు ఎంతో తెలిస్తే వడ్డీ ఎంత వసూలు చేయాలో అర్థమవుద్ది. వడ్డీ ఎంత వస్తుందో తెలియాలంటే జనాల లెక్క ఉండాలి. అంటే ఈ ప్రజలకు ఏదో మంచి చేద్దామని కాదండి వీళ్ళు, వాళ్ళ ముక్కు పిండి వడ్డీ వసూలు చేయడానికి జనాభా లెక్కలు ప్రారంభించారు. ఈ జనాభా లెక్కలు జరుగుతున్న టైంలో మనకు జనాభా లెక్కలు జరిగితే మన ఇంటికి వస్తారు టీచర్ అమ్మలు గట్ట, టీచర్లు మాస్టర్లు మన ఇంటికి వచ్చి ఎంతమంది ఉంటారు, మీ ఆయన పేరేంటి, నీ భార్య పేరేంటి, ఎంతమంది పిల్లలు ఉంటారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకుంటున్నారని చక్కగా మనం ఇచ్చిన టీయో మజ్జిగో ఏదో ఒకటి తాగేసి నైస్గా రాసుకుని మనకు చెప్పడం రాకపోయినా ఇలా చెప్పాలని వాళ్ళు చెప్పించుకుని వెళ్తారు. ఎందుకు? ఈ ప్రభుత్వాలు ఏంటంటే ప్రజల చేత ప్రజల్లో నుండి ఎంపిక చేయబడిన ప్రజాప్రభుత్వాలు కనుక ప్రభుత్వాలే మన దగ్గరికి రావాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. అది రాజుల వ్యవస్థ కదా. ఈ టెక్స్ట్ చదువుతున్నప్పుడు అప్పుడు రాజుల వ్యవస్థలో ఇప్పుడు అధికారులు మన దగ్గరకు వచ్చినట్టు అధికారులు మన దగ్గరికి రారు, అధికారుల దగ్గరికే మనం పోవాలి. అందుకే శాసనం ప్రకటించారు. ఏమని ప్రకటించారంటే సుమారు 12 గోత్రాలు ఉంటాయి వీళ్ళకి. ఈ 12 గోత్రాలు ఏవైతే ఉన్నావో అటు 3 అటు 3 ఇటు 3 ఇటు 3 ఈ గోత్రాలు ఏవైతే ఉన్నావో ఈ 4 మూళ్ళు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు ఏం చేస్తారంటే మీ జోన్, మీ సెక్టార్ అంతా అటువైపుకి రండి, మీ సెక్టార్ అంతా ఇటువైపుకి రండి అని యూదులు, అంటే యూదులని పిలువబడుతున్నారు ఉన్నారు కదా, వీళ్ళకు ఒక క్యాపిటల్ ఉంది. అంటే వీళ్ళకి ఒక రాజధానిగా పనిచేసే ఒక రాజధాని ఉంది. ఆ రాజధాని ఏదో కాదు, బెత్లెహేం. బెత్లెహేంని ఎందుకు క్యాపిటల్ చేశారు ఈ గోత్రాల కంటే? అంతకుముందు ఒక ఫేమస్ కింగ్ వీళ్ళకు ఉన్నాడు వీళ్ళ గోత్రాల్లో. ఎవరు చెప్పాలి? అది ఎవరో చెప్పారు. ఎవరు? దావీదు గారు. ఈ దావీదు ప్యాలెస్ అక్కడ ఈ ప్యాలెస్లో అక్కడ ఉండడం వలన వీళ్ళని అక్కడికి రమ్మన్నారు. అక్కడికి రావడం అంటే దైవ నడిపింపులండి తర్వాత విషయం. ఈ వెళుతున్నప్పుడు ఈ జనాభా లెక్కలు రాయడానికి ఎంత కనికరం లేని ప్రభుత్వాలు చూడండి. ఆ రోజు రోమ ప్రభుత్వం ఎంత కనికరం లేని ప్రభుత్వం అంటే కనీసం జాలి దయ కూడా లేకుండా నిండు సోలాలను కూడా రప్పించారు. ఆ నిండు సోలాలు నడిచి వెళ్తుంది, గాడిద మీద వెళ్తుందో మరి ఎలా వెళ్ళిందో తెలియదు కానీ మొత్తం మీద మైళ్ళు నడిచింది. సుమారు లెక్కలు వేస్తానంట 2-3 దినాలు పడుతుందంట అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. ఎందుకంటే ఆ రోజుల్లో నడకే కదండి, ఇంత టైం పడుతుంది. మరి ఎలా అసూలు భాష నడిచిందో మొత్తం మీద నడిచింది. తల్లి అక్కడికి వచ్చే సమయానికి నెలలు నిండిపోయాయి. ఆ నెలలు నిండిపోయినప్పుడు సరిగ్గా అదే టైంలో ఆమె కనేసింది. పాకలో కన్నదా, పాక బయట కన్నదా ఎవిడెన్స్ లేదు. చాలామంది పాకలో కందంటారు, పాకలో కనలేదు, పాకలో పరుండ పెట్టింది. అయితే ఎక్కడో మొత్తం మీద ఆ బెత్లెహేం రోడ్లోనే కనేసిందండి. ఎక్కడ కనేసిందో కనేసిన తర్వాత ఈ బిడ్డను తీసుకెళ్ళి సత్రంలో పెడదాం అనుకుంది. సత్రాలు అనుకునే మనం అనుకుని రోడ్డు మీద ఉంటే ఈ సత్రాలు అనుకోకండి. సత్రాలు అంటే ఏంటంటే ఆ రోజుల్లో గెస్ట్ హౌస్లు లాంటివి అన్నమాట. గెస్ట్ హౌస్లు అంటే ఇప్పుడు జనాభా లెక్కలు ఒక రోజులో తేలిపోయే వారమా, ఒక రోజు తీరిపోద్దా? టీచర్ గారు అంటే ఇప్పుడు ఈ 2 ఈదులు తీసుకుని ఇంకో 2 ఈదులు రేపు వచ్చి చూసుకుందాం అనుకుంటారు. అప్పుడు అందరూ ఒకే దగ్గరికి రావాలంటే ఒకసారి తేలిపోద్దా? అవ్వదు. అప్పుడు ఏం చేసేవారంటే లెక్క అయిన వారు ఇంటికి వెళ్ళిపోగా మిగిలిన వారు ఉండాలి ఎన్ని రోజులైనా. అలా ఉండాలంటే వెయిటింగ్ రూమ్స్ ఉండేవి, గెస్ట్ రూమ్స్ ఉండేవి. ఆ గెస్ట్ రూమ్స్నే
ఏదైతుందో సత్రము అంటారు. నా మాటలు అర్థమవుతలేదు. అయితే కొంతమంది మోతుబర్లు కూడా ఉండేవారు అక్కడ. ఆ మోతుబర్లు ఉంటే ఈ మోతుబర్లకి ఆ రోజు అతిథి సత్కారం చేయాలనే కల్చర్ ఉంది పాత నిబంధన నుంచి. అతిథి సత్కారం తెలుసు కదా, ఎవరైనా వస్తే వాళ్ళకి అతిథి సత్కారం చేయాలి. అందుకే ఆడు ముక్కు ముఖం తెలియని వాడైనా చక్కగా వాడికి పరిచర్య చేసేవారు. అతిథి సత్కారం అని ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే అతిథి సత్కారం వచ్చి మన ఆస్తులు అట్టిపోతున్నారు వచ్చి, అందుకు పోయింది ఆ కల్చర్. అప్పుడు వచ్చినప్పుడు ముక్కు మొహం తెలియనాడైనా, అయ్యా ఏం తింటారయ్యా, రోడ్డును పడవచ్చారు, ఎండ పడవచ్చారు, చెప్పండి మీకు ఏమైనా పెట్టమంటారంటే పెట్టేవారు, తినేవారు. ఆ గౌరవం వాళ్ళు కాపాడుకునేవారు, వీళ్ళ గౌరవం వీళ్ళ కాపాడుకునేవారు. ఆ కల్చర్ పోయింది. ఇప్పుడు ఏమైందంటే దొంగల ముట్ట ఎక్కువైపోయింది కనుక ఇంట్లోకి ఎవడొచ్చినా ఏడు పట్టిపోతున్నాడు. అందుకే మంచిలేవాడు కూడా మానేశారు. పోయిన ఆ కల్చర్ పోయింది. అయితే ఆ వచ్చినప్పుడు ఈ మోతుబర్లకు ఇల్లు ఉంటాయి కదండి, ఈ మోతుబర్లకు ఇల్లు ఉన్నప్పుడు ఈ ఇళ్ళల్లో ఎవరికి ఇస్తారంటే వీళ్ళకి మేడలో మిద్దెలు ఉంటాయండి, 2-3 గదులు. ఈ బెతలేపురంలో కొంచెం డబ్బున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమవుతారంటే కాస్త రికమెండేషన్ చేసుకున్నారు, వెయిటింగ్ లిస్టులు ఉన్న వాళ్ళందరికీ ఆ గెస్ట్ రూమ్లు ఇచ్చేవారట. అందరికీ రూమ్స్ దొరికే కానీ వీళ్ళకి దొరకలేదు. ఎందుకు దొరకలేదు చరిత్ర చెప్తుంది. ఎందుకు దొరకలేదంటే అందరికీ రూమ్స్ దొరికిన వీళ్ళకి దొరకపోవడానికి కారణం వీళ్ళ పేదోళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే పేరు లేనోళ్ళు. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు. ఇంకా చెప్పాలంటే మరియమ్మ కటిక పేద పిల్ల, పైగా పల్లెటూరు పిల్ల. యోసేపు కూడా అంత పేరు మోసినోడేం కాదు. అందుకే ఆ ఊర్లో మోతుబర్లు ఉన్నప్పుడు అందరికీ స్థలం దొరికింది కానీ వీళ్ళకి దొరకలేదు. అందరికీ దొరుకుతుంది కానీ వీళ్ళకి ఎందుకు దొరకదు? వీళ్ళకి ఏమైనా రికమెండేషన్ ఉందా? వీళ్ళు ఎవరికైనా తెలుసా? వీళ్ళు ఏమైనా సెలబ్రిటీలా? అందుకే వీళ్ళకి ఎవరికి స్థలం ఇవ్వలేదు. అందరు ఇచ్చారు కానీ వీళ్ళకి స్థలం ఇవ్వలేదు. ఎప్పుడైతే వీళ్ళకి స్థలం దొరకలేదు, అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఎక్కడ స్థలం దొరకకపోయినా పశువుల సత్రంలో స్థలం దొరికింది. ఆ పశువుల స్థలం దొరికింది. అక్కడ పరుండి పెట్టారు. సెన్సస్ అయిపోయింది. తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం బాగా వినండి, ఈ ధర్మశాస్త్రం ప్రకారం మగపిల్లోడు పుడితే దేవాలయాన్ని తీసుకెళ్ళాలి. అంటే బెత్లెహేంలో నుంచి కొన్ని రోజులు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 10 days ఎంత ఉంటుంది, 8వ రోజు సున్నతి చేయించాలి. ఈ సున్నతి చేయించడానికి సరిగ్గా యెరూషలేం బయలుదేరారు. ఆ యెరూషలేంకి వెళ్ళడానికి ఈ ప్రయాణం కడుతుండగా 2 జీవితాలు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాయి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. ఈ బాలుడు కోసం 2 జీవితాలు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాయి. ఏమని ఎదురు చూస్తున్నాయో ఒకసారి చూద్దాం. అదే 2వ అధ్యాయం 21వ వచనం. కొంచెం సౌండ్ తగ్గించండి అన్న, ట్రిపుల్ కూడా తగ్గించండి, కొంచెం తగ్గించండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారికి ఆయనకు పెట్టిరి. ఇవి కూడా పెట్టండి, సౌండ్ అది తగ్గించండి, ఇవి పెట్టండి. మోసే ధర్మశాస్త్రం చొప్పున తమ్ముడు శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్లని ప్రభువుకు ప్రతిష్ఠించవలను. ఇది ధర్మశాస్త్రంలో ఉంది. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో, లేవియకాండం 12వ అధ్యాయంలో ఒక క్రమం ఉంటుంది. ఇదిగో నిబంధన చేసుకోవాలి, ప్రతి మగపిల్లగాడికి సున్నతి చేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాము దగ్గర నుంచి వచ్చింది. నిబంధన జరగాలి. ఎందుకంటే అది పెద్ద ప్రాజెక్టులు అంటే అది వేరే విషయం, దానికి మళ్ళీ చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ సున్నతి చేయించాలి. ఇప్పుడు ఆ క్రమం ప్రకారమే ఇప్పుడు యేసు ప్రభు వారికి సున్నతి చేయడానికి కూడా బయలుదేరారు. ఈ సున్నతి చేయడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రభువు ధర్మశాస్త్రం రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రం చెప్పబడిన గువ్వలనైనను జతలనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని వెళ్ళిరి. బాగా వినండి, గువ్వలైనను జతలైనను. నిజానికి ఏమివ్వాలి తెలుసా? ఏడాది గొర్రె పిల్లని కానీ పొట్టేళ్ళని కానీ ఏదో ఒక జంతువుని ఇవ్వాలండి. ఈ మగపిల్లలకి సున్నతి ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు వీళ్ళు గొర్రె పిల్లని ఇవ్వలేకపోతున్నారంటే బాగా వినండి, అందరూ గొర్రె పిల్లని ఇవ్వలేరు, ఎందుకంటే పేదోళ్ళు ఉంటారు. అందరూ పొట్టేళ్ళని ఇవ్వలేరు, పేదోళ్ళు ఉంటారు. అలాంటి పేదోళ్ళకి పాత నిబంధనలో ఒక రాయితీ ఇచ్చాడు. రాయితీ ఏమని ఇచ్చాడంటే, మీరు ఇంటికి వెళ్తే చదవండి. ఆ లేవియకాండం 12వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మీలో ఎవడైనను పేదోడు, మీలో ఎవడైనను గొర్రెని కానీ
పొట్టేళ్ళని కానీ ఇవ్వలేకపోతే దానికి ప్లేస్లో మీరు డబ్బులు పెట్టి కొనలేరు కనుక 2 జతలు గొవ్వలు కానీ 2 జతలు పావురపు పిల్లలు కానీ కొనమని. అంటే వీళ్ళ కనీసం పొట్టేళ్ళను కూడా కొనలేకపోతున్నారంటే మరి అమ్మగారు వాళ్ళు ఎంత పేదోళ్ళో మీకు అర్థం అవ్వాలి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు అంటే మొదటి క్రిస్మస్లో ఏమి లేదో తెలుసా? సందడి లేదండి. మొదటి క్రిస్మస్లో ఏమి లేదో తెలుసా? బెత్లెహేములో సందడి లేదండి. మొదటి క్రిస్మస్లో ఏమి లేదో తెలుసా? అడావులు లేదు. రిచ్గా బతికేసే ఈ పండగ అడావులు లేవు. మొదటి క్రిస్మస్లో అసలు ఏమీ లేదు. మరి ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ బెత్లెహేములో సందడే 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 సందడి ఎక్కువైపోయింది అడుగుతున్నాను. ఆ రోజు లేని సందడి ఈ సందుల్లో క్రిస్మస్ చేస్తున్న వాళ్ళకి ఎలా వచ్చింది? ఆ రోజు ఉందా సందడే? ఆ రోజే సందడి. ఆ రోజు లేని సందడి ఈ రోజు ఎలా వస్తుంది? బెత్లెహేంపురంలో సందడి, అక్కడ సందడి, ఇక్కడ సందడి నడుతుంది. ఏది సందడి? మొదటి క్రిస్మస్ చేసిన మరియమ్మకే లేదు సందడి. వాళ్ళ ఇంట్లో డబ్బు లేదు. అసలు ఆ పుట్టినరోజు చేస్తున్నా ఈ మాట అనకూడదు మనం. అక్కడ పుట్టినరోజుకి కారణమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రతిష్ఠ చేసి దేవునికి కానుక ఇవ్వడానికే సరైన డబ్బులే వాళ్ళ దగ్గర. ఈరోజు నడుస్తున్న క్రిస్మస్ పేరు మీద ఎన్ని ఖర్చులు, ఎన్ని అడావుళ్ళు. ఈరోజు కుటుంబంలో ఆ పిల్లలకి బట్టలు కొనకపోతే వాళ్ళ క్రిస్మస్లో ఉండదు. ఇంట్లో గొడవలైపోతే ఇంట్లో వాళ్ళ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ కొత్త బట్టలు కొంటేనే క్రిస్మస్. యేసుప్రభు పుట్టినా పుట్టకపోయినా మాకు అనవసరం, మాకు మాత్రం మీరు. ఇదే వాళ్ళ క్రిస్మస్. పెద్దోళ్ళ క్రిస్మస్ ఏంటి చెప్పనా? వంట, వార్పు, శుద్ధి, శుభ్రం, వాకిలి, ఎల్ల. ఇది మన క్రిస్మస్. ఇవైపోయినాయి ఈరోజు క్రిస్మస్. అందుకే మొదటి క్రిస్మస్లో పేదరికం ఉంది, మొదటి క్రిస్మస్లో ఒంటరితనం ఉంది, మొదటి క్రిస్మస్లో కన్నీళ్ళు ఉన్నాయి, మొదటి క్రిస్మస్లో సందళ్ళు లేవు. అందుకే ఈ వాక్యాలు తెలియకే పాటలు కూడా మారిపోయాయి. ఈ వాక్యాలు తెలియకే పాటల్లో అర్థాలు పోయాయి. క్రిస్మస్ పాటలు అంటే ఒక అర్థం ఉండేది, ఇప్పుడు లేవు. ఆ పాత పాటలు ఎంత బాగుంటాయండి? అందాల తారాని, మా ఇంటి పేరు పశువులు పాకన, ఆ పాటలు ఎంత బాగుంటాయండి? పక్కింటి పేరు ఒలీవ కొండని. ఇప్పుడు పాటలండి బెత్లెహేములో సందడి, మా ఇంట్లో సందడి, బెత్లెహేములో సందడి, మా ఇంట్లో సందడి. సందడే తప్ప సందేశం ఉందా? పిచ్చి పాటలు ఎక్కువైపోయి. ఎంత పిచ్చి పాటలు తెలుసా? అదిగో సుక్క పుట్టింది, ఈ సుక్క మీద ఎక్కువైపోయినాయండి పాటలు. చుక్క పుట్టింది, సుక్క పుట్టిందిలే, ఆ తర్వాత సుక్క ఏం చేసిందో చెప్పవా? చుక్క పుట్టింది అంటే ఈ చుక్క కట్ట ఇలాంటి బాక్స్ వేసి డీజే పెట్టారట. ఆ డీజేలో కొడతారండి దాడా దాడా చుక్క, దాడా చుక్క, చుక్క దాడా దాడా. చుక్క పుట్టింది అంటే సిగ్గులేని బాగా వినండి. చిన్నపిల్లలు డ్యాన్స్ చేశారంటే ఒక అందం ఉందండి. పెద్దోళ్ళు, పెద్దవారు, వయసుకు వచ్చిన ఆడపిల్లల, మగపిల్లలు వీళ్ళు ఎదికి డ్యాన్స్లు వేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? సిగ్గుందా? అడుగుతాను. అలాంటి తల్లిదండ్రులకు సిగ్గుందా? సిగ్గులు అడుగుతున్నాను. ఆ పాటలకు అర్థాలు లేవు, ఈ డ్యాన్సులకు అర్థాలు లేవు, అర్థం లేదు. అందుకే వీళ్ళని క్రిస్మస్ అనరు. బయట వాళ్ళకి పండుగలు ఎలా ఉన్నాయో చెప్పండి. మనకు పండుగ ఉందనుకుంటున్నారు ఈ భక్తిలో భక్తిహీనత కలిగిన వాళ్ళు. క్రిస్మస్కి ఒక మీనింగ్ ఉంది, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఒక చక్కటి వేదిక క్రిస్మస్ అంటే. క్రిస్మస్కి నేను ఎగనెస్ట్ కాదు, క్రిస్మస్ చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. చేసేది అర్థవంతంగా గౌరవపదంగా చేయమని బైబిల్ చెబుతోంది. దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్న ఆయన పుట్టికని కానీ, ఆయన జీవనాన్ని కానీ, ఆయన మరణ పునరుద్ధానాన్ని కానీ, ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఒక సందేశం ఇవ్వాలి, మనం ఒక మెసేజ్ చెప్పాలి. అది లేనప్పుడు అది పండగ అవుద్దు తప్ప అది ఉపయోగకరమైన దేవునికి మహిమార్థమైన ఆ కార్యము జరగదు. అది అందుకే చెప్తున్నారు చూడండి. వాళ్ళు చూడండి ఎంత పేదరికంలో ఉన్నారు. కానుక ఇవ్వడానికి వాళ్ళ దగ్గర సరైన కానుక లేదు. వాళ్ళ దగ్గర ఏమున్నాయండి? ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసు ప్రభు వారికి కొత్త బట్టలు లేవు. ఒక ఉదాహరణ చెప్తారు వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బహుమానంలా మనకి ఇవ్వబడ్డాడండి. బహుమానంలాగా. బహుమానాన్ని అర్థం చేసుకోవడంలో మనం విఫలమైపోయాం. ఒక అమ్మాయి, వాళ్ళ నాన్నగారికి అమ్మాయి అంటే చాలా ఇష్టం. అంత ఇష్టమున్న అమ్మాయిని విదేశాలకు పంపించారు చదివించడానికి. తర్వాత విదేశాలకు పంపిస్తే అమ్మాయి అక్కడుండి మాట్లాడుతుంది డాడీతో. డాడీ ఏం బిజీ, మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. మా అమ్మాయి ఒంటరిగా ఉంది, మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండని మాట్లాడే శిలకని గిఫ్ట్లా పంపించాడు.
మాట్లాడే చిలకని గిఫ్ట్లో పంపి చెప్పా చేయకుండా చూసుకున్న తర్వాత మాట్లాడుతుంది కదా, ఎలా ఉందో గిఫ్ట్ అని అడుగుదామని డాడీ మౌనంగా ఉన్నాడు. మొత్తం మీద జరిగింది, వెళ్ళింది, ఆ చిలకను చూసింది. చూసిన తర్వాత అమ్మాయిని అడిగాడు, ఎలా ఉందమ్మా చిలక, మాట్లాడుతుందా నీతో అని అడిగాడు. అంటే డాడీ చాలా రుచిగా ఉంది అంతే. ఏం చేసింది బొడిద్దే చెప్పండి, ఏం చేసింది? కాల్చుకుని తినేసింది. వాళ్ళ నాన్న ఎందుకు పంపించాడు చెప్పండి? మాట్లాడుతుందని, తోడుగుంటుందని, సహవాసం చేస్తుందని. ఆ చిలకను పంపితే ఆ చిలకను ఏం చేసిందంటే, యేసుప్రభుని కూడా మనం అలాగే చేస్తాం. మనతో మాట్లాడడానికి దేవసుతుడు సశరీరుడిగా ఎలలోనికి వస్తే సిలువేసి చంపేశాం. పునరుద్ధానం చెందితే అర్థం చేసుకోవడంలో మానేసాం. ఆయన పుట్టుకను కూడా పెడార్థానికి తిప్పేశాం. తండ్రి మనసుని ఎరగని కూతురు ఎంత అజ్ఞానురాలో, ఈరోజు పరమ తండ్రి తన సుతుడిని ఎలలోనికి పంపితే ఆయన అర్థం చేసుకోవడంలో కూడా మనం విఫలమైతే మన పనులు కూడా అలాగే ఉంటాయి. వచ్చిన వాడు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన ఎంత మౌనంగా ఉండిపోయాడో చూడండి. పిల్లవాడిగా ఉన్నప్పుడు సమర్పించుటకు వారిని యెరూషలేములకు తీసుకొని పోయిరి. యెరూషలేములో సుమయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్న. ఆ మాట ఎలా ఉందో చూసారా? యేసు ప్రభు పుట్టి యేసు ప్రభు వారి యెరూషలేముకు వచ్చేంత వరకు ఎవరు మరణించడానికి శాసనం చేయబడిందట? సుమయోను. అంటే ఒక వృద్ధాప్యులు ఉన్న ఒక వృద్ధుడు లేదా ఒక వయసు అయిపోయిన ఒక పెద్ద అయినా ఎవరు బ్రతుకుతున్నాడంటే తన జీవితాల కొరకు కాదండి. ఆయన ఎందుకు బతుకుతున్నాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావడం, నేను వెళ్ళడం ఒకేసారి జరగాలన్న గ్రహింపుతో బతుకుతున్నాడు ఆయన. అంటే ఆయన పుట్టుక ఒక అర్థం ఉంది. ఆయన పుట్టుక ఆయన జీవితానికి ఒక పరమార్థం నేర్పిస్తుంది. ఆయన పుట్టుక ఆయన ఎదురు చూపులకి ఒక సాక్ష్యం ఉంది. వచ్చినట్టు అనుకున్నట్టుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చేతులతో పట్టుకుని మరియమ్మ యోసేపులు తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన వెంటనే చూసి ఒక మాట అన్నాడు, ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అనలేదు. బాగున్నాడమ్మా, బాలయేసుడు ముద్దొచ్చేస్తున్నాడు అనలేదు. ఈరోజు క్రిస్మస్ పాటలు పాడుతున్నారు కదా, బుల్లి చేతులు బుల్లి బొగ్గలు అని పాటలు పాడుతున్నారు కదా, అలా పాట పాడలేదు ఆయన. ఆయన ఏమన్నా తెలుసా? ఈ బాబుని చూశాడు, మరియమ్మని చూశాడు, బాబుని చూశాడు. నీకు మాట చెప్పాలి, ఈ బాబు వల్ల నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దిగిపోతాను. ఏమవుద్ది? అనేకులు ఈయన బట్టి పడతారు, అనేకులు ఈయన బట్టి లేస్తారు. కుడి ఎడమలకు ప్రజలు జోగుతారు. ఈ యేసుని నమ్ముకున్నందుకు ఈ సొసైటీలో రగడ స్టార్ట్ అవుద్ది అన్నాడు. ఏ దేవుడిని వెంబడించినా, ఏ మార్గాన్ని వెంబడించినా, ఎలాంటి మత సంబంధమైన చీకట్లో నడిచినా ఈ సమాజం ఏమనదేమో కానీ యేసుప్రభు నమ్ముకుంటే అత్తకే కోడలకే పడవు. యేసుప్రభు నమ్ముకుంటే కొడుక్కి తండ్రికి పడదు. యేసుప్రభు నమ్ముకుంటే ఇద్దరు స్నేహితులకు గొడవ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే 2 కుటుంబాలకి పడదంటే కొన్ని హృదయాలు ఆయన ఒప్పుకుంటాయి, కొన్ని హృదయాలు ఒప్పుకో, కొన్ని హృదయాలు పొడవబడతాయి, కొన్ని హృదయాలు ఆనందంతో స్వీకరిస్తాయి. ఈ నమ్ముకున్నందుకు ఈయన పుట్టుక అనేకులను 2 భాగాలు చేసేస్తుంది. నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకు మాత్రం ఒక ఖడ్గం దిగిపోద్ది అన్నాడు. ఏ బుల్లి చేతులు అయితే చూస్తున్నావో, ఏ నుదుటికి ముద్దాడుతున్నావో, ఏదైతే నీ కుమారుని చూసి మురిసిపోతున్నావో, ఈ కుమారుణ్ణి శతవిధాలుగా నలిపేస్తారు. సుమియన్ దగ్గర ఇంకా మనం నిలబడక్కడ లేం కానీ సుమియన్ దగ్గర నిలబడితే ఏమంటాడు తెలుసా? సార్ ఏంటి సార్, మాకు ఇంకా అర్థవంతమైన మెసేజ్ మాకు చెప్పండి అంటే, ఆ బాబుని చూసి ఇది ఫస్ట్ బర్త్డే అండో ఏమంటాడు తెలుసా? ఈ అబ్బాయి పుట్టింది ఈ ప్రపంచంలో త్వరలోనే చచ్చిపోవడానికి. బాబుని ఇలా తీసుకెళ్ళి దైవజనుడికి ఇస్తే ఏ దైవజనుడైనా త్వరలోనే ఈ అబ్బాయి చనిపోతాడంటే ఆ తల్లికి ఎలా ఉంటుందండి? నీ హృదయంలోనికి ఈ బాబుని బట్టి ఖడ్గం దిగిపోద్దంటే ఆ తల్లికి ఎలా ఉంటుందండి? అలాంటి మాటలు అర్థాలు వచ్చేలా మరియమ్మకి అర్థమైంది. ఆ సంగతి హృదయంలో దాచుకుంది. ఇంగ్లీష్ రచయితలు పాటలు రాస్తారు ఈవిడి మీద. మేరీ డిడ్ యూ నో అని ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంటుంది. వీలైతే వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్ను గూగుల్ అక్కను ఎవరినో ఒక అడగని చూపిస్తుంది. మేరీ డిడ్ యూ నో అని. మేరీ నీకు తెలుసా? నీకు ఒక విషయం చెప్పాలి. మేరీ, నువ్వు ఏ నుదుటికి ముద్ద ఆడుతున్నావో ఆ నుదుటికి ముళ్ళ కిరీటం పెట్టేస్తారు. మేరీ, ఏ బుల్లి చేతులు నువ్వు ఆనందంగా ముద్దాడుతున్నావో ఆ చేతులకే మేకలేసేస్తారు. మేరీ,
ఏ చిన్న నడకలు నడుస్తుంటే నీ కొడుకును చూడాలని అనుకుంటున్నావో ఆ నడకలు నడుస్తున్న కాళ్ళకు మేకులేసేస్తారు. మేరీ, నీకు మరో విషయం చెప్పాలి. నీకు ఏంటో తెలుసు, ఆ సాంగ్ బెల్లో ఉంటుందండి. నీకో విషయం చెప్పాలి. ఏ చేతులు అనేకులకు చూపునిచ్చాయో, ఏ చేతులు అనేకులకు భోజనం పెట్టాయో, ఏ చేతులు అనేక కుష్ఠరోగులను శుద్ధపరిచాయో, ఆ చేతులనే ఈ అన్నం తిన్న మనుషులు ఆ చేతుల్ని నరుకుతారు. ఏ కాళ్ళు అయితే గలిలయ సముద్రం మీద నడిచాయో ఆ కాళ్ళకే మేకలు వేస్తారు. ఏ దేహం అనేకులు బ్రతకాలని కోరుకుందో ఆ దేహమే ఉండకూడదని ఈ మనుషులు నరికేస్తారు, శతవిధాలుగా నలిపేస్తారు. మేరీ, నీకో విషయం తెలియాలి. నీ కొడుకు పుట్టింది అనేకులు భాగమన్నారు. నీ కొడుకు పుట్టింది అనేకులు పడుటకు తిరిగి లేచుటకు. నీ కొడుకు పుట్టింది సమాజం కొరకు చనిపోవడానికి. మేరీ, నీకు ఈ విషయం తెలుసా? అది పాట. సుమియోను భావం కూడా అదే చెప్తున్నాడు. సుమియోను, ఇదిగో నీ హృదయంలోనికి ఒక ఖడ్డం దిగిపోద్ది. 33వ వచనంలో యోసేపు ఆయన తల్లి ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడుటకును ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి మరియతో చెప్పెను. మరియు చాలా జాగ్రత్తగా ఉండండి, ఒక్కొక్క బాగా వినండి. మొదటి క్రిస్మస్లో ఎవరిని కదిపినా ఒక్కొక్కరికి ఒక కన్నీరు ఉంది. మరియమ్మకు ఒక కన్నీరు ఉంది, యోసేపుకు ఒక కన్నీరు ఉంది. ఇక్కడ సుమియోను ప్రవక్తకి ఒక కన్నీరు, ఇక త్వరలోనే చనిపోబోతున్నాడు. ఇందొక బాధ. సందడి లేదు మొదటి క్రిస్మస్లో. ఎవరిని కదిపినా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంది. ఆ బాధలన్నిటికీ సమాధానం దేవుడు వాళ్ళకి దర్శనం ఇవ్వడమే. ఆ దర్శనంలోనే మనకు కనబడుతుంది. చూడండి, ఆయన సశరీరుడిగా ఇళ్ళలోనికి రావడం వాళ్ళకి ఒక అర్థవంతమైన మెసేజ్ ఇస్తున్నాడు. ఆ మెసేజ్ ఏంటో తెలుసా? సుమియోను ఎందుకు బతుకుతున్నావయ్య అంటే, ఆయన రాక కోసమే నేను బతుకుతున్నాను, ఆయన రాక కొరకే నేను బతుకుతున్నాను. అంటే ఈయన బ్రతుకు వెనకాల ఒక పరమార్థం, ఆయన రావడం, నేను వెళ్ళడం. మరియమ్మకు ఒక విషయం తెలుస్తుంది. ఇదిగో నువ్వు పుట్టిన బిడ్డ వలన నీకు సంతోషం కన్నా రోదన ఎక్కువ ఉంటుంది. నువ్వు కనిన బిడ్డ వలన నీకు సందడి కన్నా శ్రమ ఎక్కువ ఉంటుంది. నీ హృదయంలోనికి ఖడ్గం దిగిపోతుంది. ఎవరిని కదపండి, ఒక్కొక్కరితో ఒక బాధ, ఒక్కొక్కరితో ఒక బాధ. కానీ అన్నిటికన్నా ఇక్కడ ఆకర్షణీయంగా ఇంకా మనకి కన్నీరుకి గురి చేసే మరొక జీవితం ఉంది. ఆమె అన్న. ఎవరు? అన్న. ఆమె గురించి డీటెయిల్స్ ఇస్తున్నాడు చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలును అన్నా అని ఒక ప్రవర్తిని ఉండెను. ఆమె కూర్చిన అడ్రస్ ఎలా చెప్తున్నాడు చూడండి. ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రికురాలు అంటే ఇజ్రాయేల్ దేశానికి ఉత్తర భూభాగంలో ఉండే గోత్రం అండి ఇది. ఈ ఉత్తర భూభాగంలో ఉండే గోత్రం కర్మేలు పర్వతాలతో నింపబడి ఉంటుంది. కర్మేలు పర్వతం అంటే మీకు తెలుసు కదండి. ఏలియా బయలుదేవత యొక్క 400-800 మంది ప్రవక్తలు నరికిస్తాడుగా ఆ పర్వత కనుమ. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఆహాబు అనే రాజు తెలుసుగా. ఈ ఆహాబు రాజు ఒక పేదోడు భూమి లాక్కుంటాడు, గుర్తుందో లేదో. ఆ పేదోడు భూమి లాక్కుంటాడు. ఎందుకు లాక్కుంటాడు? ఆ ల్యాండ్ బాగా పండుద్ది. ఎందుకంటే అది పర్వతాలు కనుమ గనక, చిత్తడి నేల గనక ఏ పంట అయినా దిగుబడి ఎక్కువ వస్తుంది కనుక ఆ చేనే లాగేయాలనుకున్నాడు ఆహాబు. అంటే ఆ ఏరియాలో ల్యాండ్కి గిరాకీ ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే జీవితాలు పచ్చగా ప్రకృతితో కలిసి బ్రతికే జీవితాలు ఆ ఉత్తర భూభాగంలో, మన దేశానికి ఉత్తర భూభాగాన్ని హిమాలయాలు ఎలా ఉన్నాయో అలాగే ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర భూభాగంలో లెబనోను పర్వతాలు, కర్మేలు పర్వతాలు ఉంటాయి. ఇవి మంచుతో కప్పబడి ఉంటాయి. ఇలాంటి చక్కగా చిత్తడిగా ఎప్పుడు వర్షపాతం నమోదయ్యే నీటి సమృద్ధి ఎక్కువ. ఒక మాట చెప్పాలంటే చక్కటి ఆనందకరమైన పచ్చని జీవితం అండి ఆమెది. అతని తండ్రి పేరు పెనియేలు. పెనియేలు అంటే దేవుని సముఖము అని అర్థం. అంటే దేవుని సముఖము, కృప, దయ అని అర్థం పెనియేలు అంటే. మంచి తండ్రికి తగ్గ కూతురు, కూతురికి తగ్గ తండ్రి, ఒకరికి తగ్గ ఒకరు జీవితాలు, పైగా పల్లెటూరు వాతావరణం, చక్కగా జీవితం బాగుంటుంది. పచ్చటి వనాల మధ్య చక్కటి జీవితం. సరిగ్గా అమ్మాయికి వయసు వచ్చింది. బాగా వినాలి. సరిగ్గా అమ్మాయికి వయసు వచ్చింది. ఆ వయసు వచ్చిన టైంలో అమ్మాయికి పెళ్లి చేశారు. ఏమైందో ఏటో 7 సంవత్సరాల కాపురం బాగానే జరిగింది. 7వ సంవత్సరం తెలియదు, భర్త చచ్చిపోయాడు. ఏమైందో తెలియదు, భర్త చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఆమె ఏం చేసింది?
ఇంక నా భర్త చనిపోయాడు కనుక నా జీవితం వ్యర్థమని నీలాగా నాలాగా మనలాగా ఈ సమాజంలోలాగా ఏ గ్యాసో ఒక ఫ్యానో ఒక నుయ్యో గొయ్యో ఏ గోదావరిలో ఒక దూకలేదు. తన జీవితానికి ఒక అర్థమైంది, తన జీవితానికి ఒక పరమార్థం ఉందని తెలిసింది. తగిలిన గాయాలను బట్టి అవమానాలను బట్టి ఇక నా జీవితం అయిపోయింది అనుకోలేదు. నా జీవితానికి పర్పస్ ఉందని అర్థమైంది. చిన్న శ్రమ వస్తే వణికిపోతాం, చిన్న బాధ వస్తే వణికిపోతాం. కానీ తనకు ఒక విషయం తెలుసు, నీ భర్త చనిపోయిన తర్వాత రెండో మ్యారేజ్ చేసుకుంటావంటే ఆవిడందట నో మ్యారేజ్, ఆ మ్యారేజ్ వద్దండి, ఎందుకంటే జీవితంలో చూడాల్సినవి చూశాను. నాకు జీవితంలో ఇంకొద్దు సార్, ఎందుకంటే ఆమె ఎన్నో కళలతో చేసుకుంది. పెళ్ళి ఎన్ని కళలతో చేసుకుంటారండి? భర్తతో ఆనందంగా ఉండాలని, పిల్లల్ని కనాలని, ఆనందంగా జీవితాన్ని గడపాలని. అందరు ఆడపిల్లల్లాగా ఈమె కూడా ఎన్నో కలలు కంది. ఇక పిల్లలు లేరు, ఏమీ లేరు. జీవితం అమ్మయ్య బాగుంది, ఈ పచ్చని మైదానాల మధ్య మా కాపురం పచ్చగా ఉందనుకునే సమయానికి భర్త చచ్చిపోయాడు. తండ్రి పేరేమో చక్కటి పేరు, భర్త చనిపోయాడు. చనిపోయాక ఏం చేసింది? వయసులో ఉన్నాను, ఎవరో ఒకరితో ఏదో ఒక చీకటి సంబంధం పెట్టుకుంటే పర్లేదులే అనుకుందా? ఈ వంకర సమాజం ఎలాంటిదో చెప్పనా? ఈ వంకర సమాజం, ఈ మాట నేను అనకూడదు కానీ చెప్తున్నాను. ఈ వంకర సమాజం ఎలాంటిదంటే భర్త చనిపోయిన స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకుందనుకోండి, ఈ సమాజం ఏమందో. ఎందుకు ఏమందో చెప్పండి? ఎందుకు ఏమన్నదంటే పోన్లేండి ఇంకేదో ఒక తోడు, ఏం చేద్దాం, చూసి చూడనట్టు వదిలేయండి అంటారు. ఈ వంకర సమాజం అలా మాట్లాడుతుంది. తప్పును కూడా ఎంకరేజ్ చేయడంలో దిట్టండి. తప్పును కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఈ తల్లి అలాంటిది కాదు. తప్పు అయినా ఒప్పైనా నిజానికి ఈమెకి రెండో పెళ్లి చేసుకునే ఆప్షన్ ఉంది, ఆమె చేసుకోలేదు. మరి నీకు మరొక ప్రియుడు మరొక భర్త నీకు వద్దంటే ఆమె అందే, నాకు మరొక ప్రియుడు వద్దు, మరొక భర్త వద్దు, నా జీవితం ఒకరికి అంకితం చేశాను, ఆయనతోనే నా జీవితం వెళ్ళిపోయింది, నా ఆశలు వెళ్ళిపోయింది, నా కళ్ళని వెళ్ళిపోయింది. ఇక నా మిగిలిన జీవిత కాలం ఇక నేను ఎవరి కోసం బతకాలనుకోవట్లేదు. నా మిగిలిన జీవిత కాలం ఒక ఆయన వస్తాడు, ఆయన కొరకు నేను ఎదురు చూస్తాను. నా కొరకు ఒక ఆయన వస్తాడు, ఒకరోజు పుడతాడు, నాకు అర్థమైంది. ఆయన రాక కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆయన రాక కొరకు నేనే కాదు, ఎంటైర్ ఇజ్రాయెల్ కంట్రీ అంతా ఎదురు చూస్తుంది. ఈ ఇజ్రాయెల్ కళలు పండించడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఆ దేవాలయంలో కూర్చొని సుమారు 84 సంవత్సరాలు ఎదురు చూస్తుందంట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాల జీవితంలో ఒక తప్పు లేదు. బాగా వినండి, తనకు తప్పు చేసే అవకాశం ఉంది, ఒక్క తప్పు చేయలేదు. జీవితంలో తను వేరొక సంబంధాన్ని ఎత్తుక్కోవచ్చు. ఒక సంబంధాన్ని ఎత్తుక్కునే ఒక కన్య, లేదా ఒక మాట చెప్పాలంటే ఒక చక్కటి వయసులో ఉన్న పిల్ల, భర్త వయసులో ఉండగా చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత వేరొక అవకాశం ఉంది, వెళ్ళి వేరొకరిని ఎవరొకరిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ చేసుకోలేదు. ఇతరుల యొక్క బాధల్ని, ఇతరుల యొక్క ఎదురు చూపుల్ని అన్నిటినీ భుజాల మీద వేసుకుంది. ఒక నిర్ణయం తీసుకుంది, నా దేశమే బాగుపడాలి, నా దేశం బాగుపడాలి అంటే మెస్సయ్య వచ్చేంత వరకు నేను బతుకుండాలనుకుంది. అంతే. ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు తన జీవితంలో చోటు చేసుకుంటే చూడండి. ఆ 36వ వచనంలో మళ్ళీ చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలను అన్నాను ఒక ప్రవక్త ఉండును. ఈమె 7 ఏళ్ళ తర్వాత ఈమె భక్తి తగ్గలేదు. ఏమైంది చెప్పండి? పెరిగిపోయింది. పాత నిబంధనలు అన్నాను చూస్తుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో, క్రొత్త నిబంధనలో ఆ పేరు పెట్టుకుని అన్నా కూడా అంత ఓర్పు కలిగిందని అర్థమవుతుందండి. పాత నిబంధనలు అన్నాను మీరు చూడండి, సవితిపోరు ఇంట్లోనే ఉంది ఆవిడకి. పోనీ ఎదురింట్లోనే పక్కింట్లోనే ఎక్కడ ఉంటే బాగుండు, ఆ సవితిపోరు ఇంట్లోనే ఉంది. ఆ సవితికి నోరు అదుపు ఉండదు. ఆవిడ గయ్యాల గంప, ఆ పెనిన్న. ఆవిడేమైనా మాట వింటుందా? ఏమైనా గొడవ వచ్చింది అనుకోండి, ఆ గొడవ వచ్చినప్పుడల్లా ఆవిడేమంటే గొడవంతా వదిలేస్తుంది, ఒక మాట పట్టుకుంటుంది. ఆ గొడవంతా వదిలేసి ఒక మాట ఏం పట్టుకుంటుంది తెలుసా? చెప్పొచ్చేలేవే గొడ్రాలు నువ్వు అంటదా. జనాలకుండి ఒక వంకర బుద్ధి చెప్పినా, గొడవ ఏదైనా జరిగిందనుకోండి వాళ్ళకు గొడవ ఆడరు. మన మైనస్లు ఏమున్నాయి తెర మీద తెచ్చి మాట్లాడతారు. మనం ఎక్కడ ఏ మాట అంటే కృంగిపోతాం, ఆ మాట వాళ్ళ తెర మీద తెచ్చి గొడవాడతారు. అంటే సబ్జెక్ట్లో మాట్లాడరు, ఈ పనికిమాలిన విషయాలు తెచ్చి తెర మీద పెట్టి నువ్వు ఇది కాదా అని అడుగుతారు. మాట్లాడితే ఆ సవితి ఇంట్లో పోరు, బయట పోరు, చివరికి ఎక్కడికి పోయిన పోరు. మాట్లాడితే గొడవంత వదిలేసి అనేదట, నువ్వు గొడ్రాలివి. ఏడ్చింది. ఎంతకాలం ఏడవాలి అంతకాలం ఏడ్చింది. చివరికి దేవాలయానికి వెళ్ళింది. ఆ దేవాలయంలో కూడా తోటి విశ్వాసం ఎవరో తెలుసా? మళ్ళీ బాధ ఈవిడే.
తోటి విశ్వాసి ఈవిడే, తోటికోళ్ళు ఈవిడే, సవితి ఈవిడే, ఇంట్లో ఈవిడే, అంతా ఈవిడే. చివరికి అన్నం తినడం మానేసిందట. నిజానికి ఆవిడ రోడ్డుకి గొడవ పెట్టచ్చు తెలుసా? నిజానికి అన్న గొడవ పెట్టచ్చు. ఎల్కానా నీకో విషయం చెప్పాలి. ఆయన పేరేం పేరు? ఎల్కానా నీకో విషయం చెప్పాలి. ఎల్కానా నా యజమాడు నీకు విషయం చెప్పాలి. నేను ఉండగా ఆవిడని ఎందుకు చేసుకున్నా, ఆవిడ ఉండగా నన్ను ఎందుకు చేసుకున్నా, మా ఇద్దరు జీవితాలు ఎందుకు ఇలా చేసావు, మా ఇద్దరికి గొడవ ఎందుకు పెట్టావు, నీ సంగతి ఏడుతాను, రసమంటలోకి రా, ధర్మశాస్త్రం ప్రకారం నీ రాళ్ళు కూడా చంపించేస్తాను అన్నదా? ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు, చిటిక్కమంటే చాలు, చిటిక్కమంటే ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు? కొంతమందికి అమ్మ నాన్నకి సిగ్గుండాలండి, మధ్యలోకి దూరేస్తారు ప్రతిదానికి. ఆవిడ చెప్పింది ఎవరికైనా చెప్పిందా? చెప్పలేదు. ఆమె ఎవరికైనా చెప్పిందా? ఫోన్ చేసి డాడీ నా జీవితం ఎలా అయిపోయింది, మమ్మీ నా జీవితం ఎలా అయిపోయింది, ఈయనకుండగా మరొక నన్ను తీసుకొచ్చారు, ఆవిడేమో రోజు సవితిపోరు, దానికి బిడ్డలు పుట్టారు, నాకు బిడ్డలు పుట్టలేదు, నా జీవితం ఏంటి ఎంత రొస్టు పట్టిపోయింది, ఇలాంటి కుటుంబం నేను చేయలేకపోతున్నాను. కానీ అలాగే ఉంటాం, మా సాయంత్రం ఎర్రపుచ్చ చెక్కెత్తున్నాం అన్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఈరోజు అయ్యే గొడవలు. ఈరోజు చూసారా, కాపురాలు చేయడం రాదండి. ఒకప్పుడు పెద్దమ్మల్ని అడగని చెప్తారు, పెద్దమ్మల్ని వాళ్ళని అడగని చెప్తారు. 30 సంవత్సరాలు మేము ఓర్చుకున్నాం, 30 సంవత్సరాలు అన్నీ సర్దుకున్నాయి, 30 సంవత్సరాలు మేము తట్టుకున్నాం, అలాగే గొడవలు అయ్యేవి, ఇలాగ ఉండేది, 30 ఏళ్ళు మేము తట్టుకుంటే ఈరోజు కాపురం కుదురు పడిందమ్మా, మీరు కూడా ఓర్చుకోవాలమ్మా అనేవారు అప్పుడు. ఇప్పుడు కరేపోకాసం గొడవ ఫోన్ చేస్తున్నారు, వీడియో కాల్, మళ్ళీ కరేపోకాసం గొడవ. కాపురాలు చేయడం రాదు, అన్నాన్ని చూడడం తెలుస్తుంది. ఎంత ఓర్పు, ఎంత ఇబ్బంది. అన్నం తినడం మానేసి దేవాలయంలో కనబడుతుంది. ఆ అన్న ఎంత దయ పొందింది, ఎంత కృప పొందో తెలుసా? ఆవిడకు ఒక విషయం అర్థమైంది. గొడ్రాలతనం నాకే కాదు, గొడ్రాలతనం కాపురాలకు వచ్చింది, గొడ్రాలతనం దేశానికి వచ్చింది, గొడ్రాలతనం సంఘానికి వచ్చింది, గొడ్రాలతనం సమాజానికి వచ్చింది. ఈ గొడ్రాలతనం పోవాలి అంటే నా కొడుకునివ్వయ్యా అని ఏడ్చింది దేవాలయంలో పడి. ఆ గొడ్రాలతనం అంటే నా గొడ్రాలతనం కాదు పోవాల్సిన, దేశానికి చాలా గొడ్రాలతనం ఉంది. ఈ గొడ్రాలతనం పోవాలంటే కొడుకు రావాలి. ఆ కొడుకు కొరకు ఎదురు చూస్తానే దేవాలయంలో కనిపెట్టింది. ఆ తల్లి ఆ సమూయేలు కొడుకు కొరకు గొడ్రాలతనంతో కనిపెడితే, ఈ తల్లి ఎవరి కోసం కనిపెట్టింది తెలిస్తే ఇక సమూయేలు కాదు, ఇక మళ్ళీ సమూయేలు పుట్టడానికి కాదు. ఇప్పుడు యోధా దేశానికి, ఇజ్రాయెల్ దేశాన్ని బాగు చేయడానికి సమూయేలు పుట్టట్లేదు. ఇప్పుడు ప్రపంచాన్ని బాగు చేయాలంటే నా కొడుకు కాదు దేవా, నీ కొడుకే పుట్టాలని ఎదురు చూసింది. నీ కుమారుడే ఇలలోనికి రావాలి. ఈ దేశానికి పట్టిన చీడ పీడ, ప్రపంచానికి పెట్టిన చీడ పీడ పోవాలి అంటే ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసిందట. 84 సంవత్సరాలు, 84 సంవత్సరాలు. ఒక మాట నాకు నిజంగా ఎన్నిసార్లు చదివిన ఆశ్చర్యం వేస్తుంది. 84 సంవత్సరాల 7 ఏళ్ళు కాపురం తర్వాత 84 సంవత్సరాలు అంటే ఇంత సుదీర్ఘమైన జీవితంలో ఒక్క తప్పు చేయలేదంటే చేయదండి. ఆ తల్లి ఎలాంటి తెలుసా? చావనైనా చచ్చిపోతాను కానీ తప్పు చేయనంటది. నీతికి పడి నిలబడుతుంది, గుర్తుపెట్టుకోండి. నీతికి పడి. చాలామంది తల్లులు అంటారు, ఏమ్మా ఇంకే పని లేదు, వ్యభిచారం పని చేసి బతుకుతున్నావు, ఇంకే పని లేదా, ఈ చీకటి పనులు ఏంటంటే సింపుల్గా ఆన్సర్ కావడం చెప్పింది. ఏమని తెలుసా? ఏం చేద్దాం బాబు, పొట్టకూడు కోసం ఉందంట. నాన్న పొట్ట కోసం అడుక్కు తిను, కాలేజీలు పని చేస్తున్నాయిగా, అడుక్కు తిను, సిగ్నల్ దగ్గర నిలబడు, అడుక్కు తిని అవసరమైతే గుప్పడు మెతుకులు పెడతారు. అంతేగాని నీతి నమ్ముకుని వ్యభిచారం చేసి పొట్టకూడు కోసం బతకమని బైబిల్ చెప్పిందా? బైబిల్ ఏమని తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు కలుగునమంది తప్ప ఆకలి కొరకు నీతిని వదిలేమందా బైబిల్? నీతికి పడి నిలబడి. ఎందుకంటే నీతిని పట్టుకుని అంటాడుతున్న వారిని దేవుడు విడవడు ఎడబాయడు, గుర్తుపెట్టుకోండి. ఆ తల్లికి అదే అర్థమైంది. తనకు తెలుసు, తన భర్త వెళ్ళిపోయిన తర్వాత, తన తోడు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏ తోడు ఎత్తుక్కోలేదు. ఇక నా తోడు ఒకే ఒక్కరు, నా దేవుడు. నా తోడు ఇంకెవరు వద్దు, ఆయన వస్తాడు, ఆయన వచ్చేంత వరకు నేను బతకాలని 84 సంవత్సరాలు ఎదురు చూసింది. ఓ మాట నేను చెప్పనా, మనిషి ఎదురుగా ఉన్నంతకాలం విలువ తెలియదండి. మనిషి మన కళ్ళ ముందు ఉన్నంతకాలం విలువ తెలియదండి. భార్యకైనా భర్తకైనా. భర్త ఉన్నంతకాలం భర్త విలువ భార్యకి తెలియదు, భార్య ఉన్నంతకాలం భార్య విలువ భర్తకు తెలియదు. వీళ్ళు ఉన్నంతకాలం సీమల్లా గొడవ పెట్టుకుంటారండి అస్తమానం. ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరిగితేనే భర్త విలువ భార్య విలువ తెలుస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఈ మాట నేను వాళ్ళని బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని కాదు, కొంతమందికి బుద్ధి రావాలని ఈ మాట చెప్తున్నాను. నాకు తెలిసిన చెల్లి, ఒక అన్న చక్కగా కాపురం చేసేవారు. ఏమైంది ఏంటో తెలియదు. వాళ్ళు సుమారు గొడవ 4 సంవత్సరాలు మాట్లాడుకోవడం మానేస్తారు. 4 సంవత్సరాలు ఏదో గొడవ, మొత్తం మీద ఆడపడుచు గొడవ, అత్త గొడవలు ఏవి ఉంటాయి కదండి, అందరింట్లో ఉండే గొడవలు ఇవి. ఆ గొడవలకి వీళ్ళిద్దరూ దూరం అయిపోయారు. దూరం అయిపోయి మాట్లాడుకోవడం మానేస్తారు. 4 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఒక రోజు మమ్మల్ని కలిశాడు, మాతో మీటింగ్ పెట్టించాడు, జర్నీ చేస్తున్నాడు. ఇలా ఇంట్లో జరిగిందన్న విషయం మాకు తెలియదు. ఎవరో నా చెవిలో పడేస్తారో. నేను చెప్పాను, అన్న నువ్వు ఎంత సేవ చేసినా, ఎన్ని చేసినా నీకు విషయం చెప్తున్నాను,
నీకు వాక్యం తెలియక ముందు ఏం జరిగినా తర్వాత విషయం. ఇప్పుడు వాక్యం తెలిసింది. ఇప్పుడు నీ భార్యకు నువ్వు దూరంగా ఉండడం దేవుడు హర్షించదగిన విషయం కాదు. నువ్వు ఏమనుకున్నా నువ్వు తగ్గించుకున్నా పర్లేదు, ముందెళ్ళి నీ జీవిత భాగస్వామిని తీసుకురా. నువ్వు తీసుకురాకపోతే నువ్వు మాతో మాట్లాడడానికి వీలు లేదు, నీకు మీటింగ్స్ డేట్స్ మేమివ్వం, మాకు సంబంధం లేదు. నువ్వు మాతో సహోదర ప్రేమ కలిగి ఉండాలంటే ముందెళ్ళి ఆ చెల్లిని కాపురాన్ని తీసుకురా అంటే, అలా కదా నా లోకువైపోతానంటే, ప్రపంచానికి లోకువైపోతే తర్వాత ఆలోచించు, కానీ భార్య దగ్గర లోకువైపోతే జరిగిపోయి నరిగిపోయి ఒరిగిపోయి నష్టమేం లేదు. కానీ వెళ్ళి తీసుకురా అంటే అంతేనంటారంటే అంతే, ఇంకేం ఆలోచించక వెళ్ళన్నాం. వెళ్ళాడు, తీసుకొచ్చాడు. ఆయన 4 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడేసరికి ఆవిడకి జాలి కలిగింది. మొత్తం మేము మాట్లాడుకున్నారు. కొంతమంది సేవకులు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ సేవకులు పర్మిషన్తో చక్కగా కొన్ని నిబంధనలతో ఒక సలహా ఇచ్చాం. ఏమన్నామంటే, మనం ఎంత సేవ చేసినా మన సంసారంలో మనకు సమాధానం లేనప్పుడు మన సేవ దేవుడి లెక్కల్లోకి తీసుకోడన్నా. నువ్వు ఎలాగైనా సరే కాపురం చేయండి. ప్రాబ్లం మీ అమ్మ, ప్రాబ్లం మీ కుటుంబీకులు అంటున్నారు కాబట్టి చెల్లి అది నెపం. చెల్లి ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి నీకు విషయం చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు కలిసి ఉంటేనే గొడవ అవుతుంది కనుక వీళ్ళని వేరేగా పెట్టి చెల్లిని వేరే దిక్కుని పెట్టు, వాళ్ళని దగ్గరలో పెట్టు. అలా నీ భార్యని చూస్తూ తల్లిని వదిలేయద్దు, తల్లిని చూస్తూ భార్యను వదిలేదు. 2 మెయింటైన్ చేయడమే క్రైస్తవ భర్త యొక్క లక్షణం. మనం ఏం చేస్తాం, చూస్తే ఎల్లు వదిలేస్తాం లేదా ఆళ్ళు వదిలేస్తాం. అలా చూడకూడదు. ఇద్దరినే చూడాలి, తల్లిని చూడాలి, భార్యని చూడాలి. ఇద్దరిని చూసి జాగ్రత్తగా చూడంటే నచ్చింది, బాగా నడుస్తుంది, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, మళ్ళీ కలుసుకున్నారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు. 4 ఏళ్ళ తర్వాత కలుసుకున్న తర్వాత అర్థమైంది వాళ్ళకి ఏం కోల్పోయారు 4 సంవత్సరాలు. అంతా బాగుంది. ఒకరోజు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాం. మంచి ఇల్లు, కొత్త కలర్స్ వేశారు ఆ ఇంటికి. మనం పిలిచినప్పుడు పెళ్లి చూపులకు వెళ్తారు చూసారా, పెళ్లి చూపులకు వెళ్తే డ్రై ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ ఎలా పెడతారో అలా పెట్టారు. నాకు నిజంగా అలా కొత్తగా పెళ్ళి అయిన ఫీలింగ్ వచ్చింది. అలా ఉన్నారు వాళ్ళిద్దరూ. అది చూసినట్టు భలే ఉన్నారు. మేము ఎప్పుడు వచ్చిన ఇలాగ ఉండండి, ఆనందంగా ఉండండి, ఎంత చక్కటి జంట, మీరు ఎందుకు దూరంగా ఉన్నారని అడిగాం. ఇంకా లేదన్నా, ఏం కోల్పోయి మాకు అర్థమైందని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కానీ సరిగ్గా 15-18 రోజులు వెళ్ళేసరికి అన్నయ్యకి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. సరిగ్గా 15-18 రోజులు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడండి. ఆ చెల్లి ఏడిసిందండి, ఉన్నన్ని రోజులు గొడవలు పెట్టుకుని దూరంగా ఉన్నాం, ఇప్పుడు నా భర్త వెళ్ళిపోయాడు, నేను ఎవరితో గొడవాడాలన్నా అని ఏడిసింది. ఏ రోజు ఏమైపోతుందో తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ఎలా ఎగిరిపోతుందో తెలియదు. మనిషి ఉన్నప్పుడే విలువ. ఆ మనిషి ఉన్నప్పుడు ఆ విలువను గుర్తించండి. ఆ మనిషి వెళ్ళిపోయాడో ఇంక చేసేదేం లేదు, ఆమె వెళ్ళిపోయిందో ఇంక చేసేదేం లేదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఎంత ఏడ్చింది. ఇప్పుడు కనబడినప్పుడు అల్లా బాధపడుతుంది. అన్న ఆ 4 ఏళ్ళు మేము ఎందుకు దూరంగా ఉన్నాం, ఇప్పటికి నాకు మింగుడు పడదన్నా. కేవలం 2 బిడ్డలు ఉన్నారు కనుక నేను బతుకున్నాను, కానీ లేకపోతే ఏమైపోదునో అంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ తల్లికి పిల్లలు లేరు, ఈ బైబిల్లో నాన్నకి తోడు లేదు. అతని వయసు ఈమెకే 84 సంవత్సరాలు అంటే ఇంకా నాన్న ఎప్పుడో చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ తల్లికి తోడెవరు, ఎవరూ లేరు. కానీ ఆ తల్లి అలా ఎదురు చూస్తున్నట్ట. నీ నిరీక్షణ ఏంటమ్మా, ఏ హోప్తో నువ్వు బతుకుతున్నామమ్మా అంటే ఆమె దగ్గర ఒక ఆన్సర్ ఉందట. అయ్యా నీకు విషయం చెప్పాలి, 84 సంవత్సరాలు ఎదవరాలు ఉండి దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయొచ్చు. ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ప్రభువును గూర్చి మాట్లాడుచున్న. యెరూషలేము విమోచన ప్రభు కొరకు కనిపెట్టడు, విమోచన కనిపెట్టడు. అంటే ఈవిడు కూడా ఎవరి కొరకు కనిపెడుతుందట, మళ్ళీ పెళ్లి కొరకో, మళ్ళీ సంబంధం కొరకో, మళ్ళీ రకరకాల విషయాల కొరకు కాదు. ఈమె ఎవరి కొరకు కనిపెడుతుంది చెప్పండి? నా దేవుడు ఒక రోజు ఇజ్రాయేల్ దేశాన్ని దర్శించబోతున్నాడని కనిపెట్టిందట. 84 సంవత్సరాలు కనిపెట్టిందంట. మీకు విషయం చెప్తాను వినండి. ఈమెకు తోడు లేదు, నీడ లేదు, సహవాసం లేదు, ఏమీ లేకపోయినంత ధైర్యంగా ఎలా ఉన్నావమ్మా అంటే, తనకు ధైర్యం ఏంటో తెలుసా? నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నాకు చర్చ్ ఉందని ధైర్యంగా బతికిందంట. ఏముంది? చర్చ్, సంఘం. నేను ఆ పదం అక్కడ ఉపయోగించకూడదు కానీ నేను చెప్తున్నాను, దేవాలయం ఉందని బతికిందట. అంటే దేవాలయం వాదార్పిస్తుంది. ఎందుకు ఇవ్వదు? కోరాహ కుమారులను అడగండి, చెప్తారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవా, పిచ్చుకుల్లా నీ బలిపీఠం చుట్టూ మేము ఉండిపోతే ఎంత బాగుంటుందని అడిగారు కోరాహ కుమారులు. హిజ్కియాకి రోగం వస్తే ఎక్కడికి పోయి ఓదార్పు పొందాడు తెలుసా? దేవాలయానికి పొంది ఓదార్పు పొందాడు. ఆమోస్కి క్వశ్చన్లు వస్తే, ఆమోసు ప్రవక్తకి క్వశ్చన్స్ వస్తే, ఈ సమాజం మింగుడు పడిన విషయాలు తనకు అర్థమైతే ఆమోసు ప్రశ్నలకి సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవాలయంలో దొరికింది.
దావీదు తప్పు చేస్తే ఎక్కెక్కి దొల్లి ఎక్కడేడ్చాడు తెలుసా? ఆ దేవాలయానికి పోయి ఏడ్చాడు. అంటే ఎక్కడ చూడండి దేవాలయం బాధలకి శ్రమలకి ఏమైంది? నిలయమైంది. ఆ రోజు దేవాలయం లేదా ఆ రోజు సంఘము జవాబుదారిగా నిలబడిపోయింది. ఈరోజు అలా లేవు సంఘాలు. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఈ సంఘాలకు వచ్చిన విశ్వాసాలు చెప్పాలండి, మా ఇంట్లో మాకు ఓదార్పు లేకపోయినా, సమాజంలో మాకు గౌరవం లేకపోయినా, ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మమ్మల్ని పట్టించుకున్న ఒక సంఘం ఉందండి అని చెబుతున్నారా? చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు తెలుసా? ఏమ్మా పెద్దమ్మా సంఘం మానేసి అంటే ఎందుకండి, మాకు అక్కడ దొరకలేదు ప్రేమ, ఇక్కడ దొరకలేదు. ఎందుకండి ఆ సంఘానికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే, ఇలాంటి పేదోళ్ళని లెక్క చేయరని చెప్పుకుంటున్నారు సంఘాలను చూసి. గుర్తుపట్టండి, ఆ రోజు దేవాలయంకి వెళ్ళిన తర్వాత ఏం చేసింది? ఉదయం సాయంకాలం వేళ ఏదో ఇప్పుడు మెతుకులు పెడతారు. ఆ మెతుకులు పెట్టిన తర్వాత అక్కడ ఏదో అలా కాలయాపన చేద్దాం అనుకుందా? ఏమనుకుందో తెలుసా? తినేసి కూర్చోవాలనుకోలేదు, తినేసి కాలయాపన చేయాలనుకుంది. ఈ వయసు అయిపోయిన అందరూ ఏం చేస్తారండి? కాలయాపన చేస్తారు. ఇప్పుడు మెతుకులు తినేసి ఖాళీ కూర్చుని ఏం చేస్తారు? ఖాళీ కూర్చుని ఏం చేస్తారు? దూరం రోడ్డు అనిపోయే వాళ్ళందరినీ పిలిచి ఇలా రారా నీకు విషయం చెప్పాలంటారు. ఏంటో పెద్దమ్మంటే నీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం తెలుసా? ఎలా ఉన్నావు? ఎవరెస్ట్ ఎక్కి దూకేదనవా? ఏం చేసావు? ఇలా దిక్కుమాల ముచ్చట్లు అని చెప్తారండి ఖాళీ కూర్చొని. కొంతమంది పెద్దమ్మలు ఉంటారు. ఈవిడ అలాంటి పెద్దమ్మ కాదు. ఈవిడ ఏం చేసింది తెలుసా? 84 సంవత్సరాల దేవాలయంలో కొన్ని పనులు చేస్తుంది ఆవిడ. వయసులో ఉన్న తల్లులు, వయసు అయిపోయిన తల్లులు గుర్తుపట్టండి, ఇంటికి భారంగా ఉండకూడదు అనుకునే మనసు ఆమె. ఇంటికే భారంగా ఉండకూడదు అనుకున్నప్పుడు, నేను ఒక దేవాలయంలో ఉన్నప్పుడు ఆ దేవాలయానికి కూడా నేను భారంగా ఉండకూడదని పనిచేస్తుంది. కూర్చున్నప్పుడు ఆవిడ చెప్తున్నప్పుడు ఆలకేలకి వస్తూ పోతున్న దేవాలయంలో కూర్చొని కబుర్లు చెప్పిందా? దేవాలయానికి పోయి చాలామంది పెద్దలు ఏం చేస్తారు? గోడ ఎక్కడుంది, ఫ్యాన్ ఎక్కడుంది, బెంచ్ ఎక్కడ, దాన్ని జారబెడతారండి. పెద్దమ్మ చచ్చిపోయినా మచ్చుండిపోతే మేపలాగా మన గోడకి. నేను అడుగుతున్నాను, మనకి ఏమైనా గుర్తులు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? కొంతమంది ఉంటారు వీళ్ళకి ఎక్స్ట్రీమ్ అన్నమాట. వీళ్ళు ఏం చెప్తారు చెప్పిన? చింత చచ్చినా పులుపు సాగుతు అంటారు కదా. వీళ్ళకి ఈ వయసు అయిపోయిన ముచ్చట్లు ఎక్కువండి. వీళ్ళు ఏమంటారు చెప్పిన? మీ వయసులో ఉన్నప్పుడు మీ తాతయ్యకి ఎంతమంది ఉండరు తెలుసా అందట. ఎంతమంది ఉండి ఇలాంటి చెప్పు మనవాడికి. మీ వయసులో ఉన్నప్పుడు తాతయ్యకి ఎంతమంది ఉంటారు? 4 అందట. ఎంతమంది? 5లో ఒకరు, 5లో ఒకరు, 5లో ఒకరు. అంటే ఇప్పుడు ఇదేమనుకుంటాం, మా తాత పేరు నాకు పెట్టారు, మినిమం మా తాత 4 మెయింటైన్ చేయడం, మనకి మా రికార్డు బదులు కొట్టాలంటే అనుకుంటే దిశా పోలీసులు వచ్చి తీసిపోతారు అన్ని. ఇలాంటివన్నీ నేర్పించవచ్చా? ఇలాంటివన్నీ చెప్పచ్చు. కొంతమందికి వయసు పెరుగుద్ది కానీ ఏం చెప్పాలో అర్థమవుతుందండి వీళ్ళకి. మీ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మీ వయసులో ఉన్నప్పుడు అలా ఉండాలి, మేము ఎలా ఏం చెప్పకూడదు. వయసు అయిన తర్వాత చెప్పరే, జీవితంలో చేదు చూసాం, తీపి చూసాం, జీవితం అంతా చూసాం. జీవితంలో ఏం మిగలరా? సరదాలు కాదు, సంపాదన కాదు, ఏమీ కాదురా. జీవితంలో మనవరాలా, జీవితంలో మిగిలేది ఏదైనా ఉంది అంటే దేవుణ్ణి పట్టుకుని ఆడంటారా, అదే మిగులుతుందని చెప్పాలి పెద్దోళ్ళు. చెబుతున్నారా? అది చెప్పరు. కూర్చొని కొంతమంది ఉంటారు ప్రాపర్టీ కోసం ఆడితే, ఇలా చచ్చిపోయిన డబ్బులు పిచ్చే, చనిపోవడానికి సిద్ధమవుతున్న కాటికి కాలు చేస్తారు చూసారండి, డబ్బుల కోసం ఆడుతుంటారు. ఏమని తెలుసా? ఆడికి ఎంత ఇచ్చాం, వీడికి ఎంత ఇచ్చాం, పెద్దోడికి ఎంత ఇచ్చాం, చిన్నోడికి ఎంత ఇచ్చాం, మనవరాలకి ఎంత ఇచ్చాం, వీడికి ఎంత ఇచ్చి, వీడికి ఎంత ఇచ్చాం. మరి నీకేమిచ్చారు? చెప్పిచ్చారు. నీకు కూర్చోబెట్టి నీకేమిచ్చారు చెప్పు? అందరికి అన్ని ఇచ్చావులే, అందరికి అన్ని ఇచ్చావు. బతుకు 84 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడికి ఏమన్నా ఇచ్చావు నీ బతుకులో? నీ సేవలో, నీ సంఘానికి లేదా నీ సహవాసానికి దేవుడికి ఇది ఊరికి బాగుపడే విషయం ఇది చెయ్యండి అని ఒక్కటి ఇచ్చావా? పెద్దోడికి అంత ఇచ్చావు, చిన్నోడికి ఇంత ఇచ్చావు, మనవడానికి ఎంత ఇచ్చావు, అందరికి అన్ని ఇచ్చావు. దేవుడికి ఏమి ఇచ్చావు? నీ బొంద నువ్వేమి ఇవ్వలేదు. నువ్వు బతుకంతా అర్థం చేస్తావు, జీవితం అంతా అర్థం చేస్తావు. ఇప్పుడు అరుగులకు పరిమితం చేసి ఎవరు నీకు ఏం పెట్టకపోయేసరికి ఇప్పుడు అంటున్నావు అందరికి అన్ని ఇచ్చాను, నన్ను చూడడం మానేసాను. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు గుర్తుపెట్టుకో, నీ వయసులో ఉన్నా వయసు అయినా ఆయనకి ఏది నువ్వు చేసినా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు వృద్ధులకి. ఏంటో తెలుసా? మృదుము వచ్చు వరకు ఎత్తుకొని వాడును నేనే. గుర్తుపెట్టుకోండి. నీ వయసు అయిపోయినా నిన్ను ఎత్తుకుని, నీ కూతురు ఎత్తుకుంటుందో, నీ కొడుకు ఎత్తుకుంటాడో, నీ చుట్టం పట్టం ఎత్తుకుంటారో లేదో నాకు తెలియదు. విలువలకు కట్టుబడి బతుకు, విలువలకు కట్టుబడి బతుకు, నా భక్తిని ప్రార్థనా జీవితం కలిగి బతుకు. వయసు అయిపోయినా నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చిన్న పిల్లల నిన్ను ముద్దాడేవాడు నేను ఉన్నాను, నేనే అని చెప్పాడు ఆయన. ఉన్నారా? ఈరోజు దేవుడు అంటే ఉందా? కాటికి కాళ్ళు చేస్తున్న వయసు మనకు దగ్గర పడుతున్నా దేవుణ్ణి పట్టుకుని అలాడే జీవితాలే. ఆ తల్లిని చూడు, అన్నానే, నాన్న లేడు, అమ్మ లేరు, జీవితంలో ఎవరో లేరు, భర్త లేడు, సహవాసం లేదు. మరి ఇక ఏ కాలం లేవంటే లేవు సార్, లేవు, నాకు ఇంకేం వద్దండి. ఎందుకంటే ఇక ఒక్కసారి ఆ పురుషుడు చూశాను, నా భర్త 7 ఏళ్ళు కాపురం చేశాను, ఆ కాపురం చేసిన మళ్ళీ ఇంకో పురుషుడు నాకు వద్దనుకుంది అంతే.
ఇక మళ్ళీ పాపం చేయలేను, నాకు ఏమి వద్దు, నాకు పెళ్లి మీద అంత ఆసక్తి లేదు. ఒక విషయం చెప్తున్నాను సార్, ఇక నా జీవితంలో ఏముందంటే ప్రార్థన, విజ్ఞాపన, విమోచన, రక్షకుడు ఎప్పుడు వస్తాను ఎదురు చూడడం తప్ప మళ్ళీ ఈ సంసారం ముచ్చట్లు నాకు వద్దని నిర్ణయం చేసుకుంది. ఎలాంటి జీవితం అంటే ఆ క్రిస్మస్ జీవితంలో, ఆ క్రిస్మస్ పర్వదినాల జీవితం చూడండి. 84 సంవత్సరాలు ముగించుకున్న 84 సంవత్సరాలు విధవరాలై ఉండే, ఏటట 84 సంవత్సరాలు విధవరాలై ఉండి, అంటే ఏ తప్పు చేయక కుడి ఎడమల తిరక్క విధవరాలై ఉండి ఏం చేస్తుందట? ఉపవాసము, ప్రార్థన, రేయింబగళ్ళు సేవ. ఏంటట? ఉపవాసము, ప్రార్థన, ఉపవాసము, ప్రార్థన. ప్రార్థన అంటే తన బాధల్లో, ఆ బాధల్లో ఆమెకు సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రార్థన. హిజ్కియాకి రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, కణితి. హిజ్కియాకి నడినెత్తి మీద కణితి వచ్చి క్యాన్సర్ వస్తే ఆయనకు ఉపశమనం ఎక్కడ దొరికింది? ప్రార్థన. హిజ్కియా ప్రార్థనకి జవాబు దేవాలయంలో దొరికిందంటే ఇప్పుడు ఈమె బాధలకు ఉపశమనం ఎక్కడ ఎదుగుతుంది చెప్పండి? దేవాలయంలో ఎదుగుతుంది. ఈరోజు అడుగుతున్నాను, మీకు దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ నిట్టూర్పు కలిగినా నాకు సమాధానం మా సంఘంలో దొరుకుతుందన్న విశ్వాసంతో ఈరోజు మనం వెళుతున్నామా? పాస్టర్ గారు ఇలా ఏలెత్తి మారు అన్నాడని మానేసిందంట, అంతే. ఇలాగ అన్నాడట. ఎందుకు మానేసేవే పెద్దమ్మ అని అడిగితే పెద్దమ్మ అందట, అత్తమాల ఏళ్ళు నా ఏపీ ఎత్తుతున్నాడు అందంట. అంటే ఏలు ఎత్తకూడదు, నీకు ఏలు ఎత్తకూడదు, చెయ్యి ఎత్తకూడదు, నేను చెయ్యి అనకూడదు, ఏమనకూడదు, నువ్వు ఏం చేసినా అన్నా తర్వాత నువ్వే ఉన్నావనాలి. మళ్ళీ ఇంకేమనకూడదు, ఇంక పాస్టర్ గారు ఏం గద్దించకూడదు, ఏమనకూడదు. నడుతున్నాను, ఈమెను చూడు, ఈమెను చూడు, ఈమెను అర్థం చేసుకో. ఈ అన్న ఎంత ఉత్తమరాలో ఆ అన్న కూడా అంత ఉత్తమరాలే. ఆ రోజు ఆ అన్నాని ఆ దైవజనుడు గద్దించలేదా? తాగొచ్చావా అని అడిగాడు ఆ దైవజనుడు. ఆ ఏలి ప్రవక్త 90 సంవత్సరాలు ఉన్న ఆ వయసున్న ఆయన పొరపాటు పడి, అయ్యే మత్తురాలా తాగొచ్చావా రాత్రి అని అడిగాడు. అప్పుడు ఏమంది? పెద్దడు అయిపోయాడు బతికిపోయావు అందా? పాస్టర్ అయిపోయాడు బతుకు దేవ చచ్చావు, నేను నీ సంగతి చూస్తాను అందా? ఈరోజు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు కదండి. కొంతమందికి 2 గొడవలు వచ్చినాయి ఆడవాళ్ళకి. వాళ్ళు ఏమంటారో తెలుసా? చచ్చి అయిపోయింది కూడా బతికిపోయావు, అవునే పాస్టర్ గారు వెళ్ళని చూసుకుందాం అన్నాడు. ఏం చేస్తా? నరికెతావు అవ్వండి, ఏం చేస్తావు అని అడుగుతున్నాను. ఏం చేస్తా? అడుగుతున్నా, ఒక భయమో భక్తి లేదు. ఆమెను చూడండి, ఆమె పెద్ద ఆయన ఆ పాస్టర్ గారు గద్దిస్తే ఏమో తెలుసా? అయ్యా నువ్వు దైవజనుడివి, నిన్ను గౌరవిస్తున్నాను, నీ దాసురాల్ని పొరపాటుగా అర్థం చేసుకోకు. నా జీవితంలో గాయం కలిగి ఏడ్చి ఏడ్చి ఇక ఏడవలేక నా మూలికి నీకు తాగినట్టు అనిపిస్తుంది అయ్యా. నేను తాగిన మత్తురాల్ని కాదు, నా గుండెల్లో ఒక బాధ ఉందయ్యా. అది భక్తి అంటే. సేవకుడి గద్దించినా, ఎంత విషపు చూపులు కనబడినా, అర్థం చేసుకునే మనుషులు లేకపోయినా, మనుషులను చూడలేదు. ఆ అన్న అయినా ఈ అన్న అయినా మరి ఎవరిని చూస్తుంది? అది దేవుని సన్నిధాన్ని మాత్రమే చూసింది. గుర్తుపెట్టుకోండి, అది దేవుని సన్నిధాన్ని మాత్రమే చూసింది. ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ. ఉపవాసం ఏంటి పెద్దమ్మ నీ చివరి కోరిక ఏంటంటే 4 రోజులు ఫాస్టింగ్ ఉండి. పెద్ద ఆయన ఏంటి నీ కోరిక అంటే 4 రోజులు ఫాస్టింగ్, 3 రోజులు ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపి దేవునితో కొంచెం మేము సమాధానం పడాలనుకుంటున్నా అనరు. చివరి కోరికలు ఏంటి చెప్పినా? బోటి గోంగూర ఉంటే బాగుండరా అన్నారట. చచ్చిపోయి ఇంకా తినేసి నేను అడుగుతున్నాను. ఈ చచ్చిపోయే టైంలో ఇలా తిండుకోవాలండి. నేను సీనియర్ సిటిజన్ ఏమంటలేదండో గుర్తుపెట్టుకోండి. కొంతమందిని అంటున్నాను, అందరిని కాదు కొంతమందిని. ఈవిడ చూడండి, చనిపోయే టైంలో 84 సంవత్సరాల వయసు వచ్చిన ఆమెకి తిండి మీద మోజు ఉంది ఆవిడకి, తిండి మీద ఆశ ఉంది ఆవిడకి. ఉపవాసం అంటే దేవాలయంలో గుప్పిడి మెతుకులు పెడితే అక్కడ గుప్పిడి మెతుకులు తినేసి నలుగురితో కబుర్లు చెప్పుకుని బతికేద్దాం, ఇంకా జీవితం అలా గడిపేద్దాం అనుకునే రకం కాదండి. దేవాలయానికి భోజనానికి కోసం వచ్చిన తల్లి కాదు. అసలు దేవాలయానికి భోజనం కోసం వచ్చిన తల్లి అయితే ఆమె ఏం చేయకూడదు చెప్పండి? ఉపవాసాలు చేయకూడదు. ఆమె దేవాలయంలో ఉండే ఏదో ఒక భోజనం దొరుకుతుందనో, ఏదో ఒక ఆహారం దొరుకుతుందనో రాలేదు. ఉపవాసం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఏ రోజు? రేయింబగల్లో. రాత్రి పగలు ఆమె పని ఏంటి? ఆమె పని ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టడం, ప్రార్థించడం, ఉపవాసం చేయడం, ప్రార్థించడం. అంటే రేయింబగళ్ళు ఇదే పని. పెద్దోళ్ళ సంగతిని పక్కన పెట్టండి, చిన్నోళ్ళకైనా ఈ బాధ్యత ఉందా? ఒక ఆవిడ సీరియస్గా సీరియల్ సెట్ మీద కూర్చుని తిడేస్తుందా? నోర్మి అంతా నీ వల్ల జరుగుతుంది, నేను చంపేయాలి ముందు అంటుంది. ఎవరిని? టీవీలో ఉన్న ఆవిడ్ని. ఆపో, కుర్చీలోంచి లేచిపోయిందండి. ఆ వీడియో మీరు చూసారు లేదో? ప్లాస్టిక్ సైడ్లోంచి లేచిపోయి 2 ముసలోళ్ళు ఆ టీవీ దగ్గర పోయి గొడవడేస్తున్నారు, చెయ్యాలి గట్టిగా అని.
వీళ్ళకి అవకాశం లేదు కానీ అందరూ దూరిపోయేలా ఉన్నారు. చూసారా, ఈ చెత్త పిచ్చ సీరియల్ మీద, ఈ చెత్త పిచ్చ సినిమాల మీద, ఈ చెత్త చెదర వాటి మీద ఏడ్చే కన్నా సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూడండి, సంసారాలు బాగుపడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనిపెట్టండి, సంసారాలు బాగుపడతాయి, సమాధానం దొరుకుద్ది. ఆ తల్లి చూడండి, రాత్రి పగలు నీ పని ఏంటమ్మా అంటే ఉదయం 2 సీరియల్లో, సాయంత్రం 2 మ్యాట్నీలు అన్నీ అన్నదా? ఏమీ లేవు. తన జీవితం ఏంటో తెలుసా? ఉదయం ప్రార్థనే, మధ్యాహ్నం ప్రార్థనే, సాయంత్రం ప్రార్థనే, రాత్రి ప్రార్థనే, ఉపవాసమే, జాగరమే. ఇంత కమిట్మెంట్ దేనికమ్మా అంటే ఏమన్నది? తనకి పెళ్ళి అయిందా, తనకు మళ్ళీ పెళ్ళి అయిందా, కొడుకుల మీద ఆశ ఉందా, మనవళ్ళ మీద ఆశ ఉందా? దేనికోసం ఉపవాసం చేస్తుంది? దేనికోసం మీ ఉపవాసాలంటే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని. దేనికి ఉద్యోగం? మీ ఉపవాసాలంటే బిడ్డలకు పెళ్ళిళ్ళు అవుతాయి, పురుళ్ళు వస్తాయి. ఈ ఉపవాసాలు కాదా ఆవిడికి? దేనికమ్మా నీ ఉపవాసం అంటే? మా ఇజ్రాయెల్ దేశంలో చాలామంది యవనస్తులు ఉన్నారు, మా ఇజ్రాయెల్ దేశంలో చాలామంది భక్తిపరులు ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంలో అనేకులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, విమోచన ఎప్పుడు జరుగుతుందని దేశం బాగుపడాలని ఉపవాసం చేస్తుందట. ఎంత విచిత్రం అండి! దేశం విమోచన కొరకు, దేశం బాగుపడాలని, దేశం మరలా సమాధానం పొందుకోవాలని ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుందట. ఎవరికి దక్కన భాగ్యం దేవుడికి ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఈ అన్నకి ఇచ్చాడండి. ఇదే దేవాలయంలో రేయింపకలు ఉండిపోవాలని ఎవరు కోరుకున్నారు తెలుసా? దావీదు కోరుకున్నాడు. ఇదే దేవాలయంలో ఎక్కువ కాలం గడపాలని హిజ్కియా కోరుకున్నాడు. ఇదే దేవాలయంలో ఆమోసు పాటల రచయిత ఉండిపోవాలని కోరుకున్నాడు. ఇదే దేవాలయంలో భక్తులు కూర్చున్నారు. సొలొమోను కూడా ఈ దేవాలయాన్ని పొగిడాడు. ఇంతమంది రాజులకి భక్తులకి దొరకని భాగ్యము, దేవాలయంలో ఉండే భాగ్యం ఎవరికి దక్కింది చెప్పండి? 7 ఏళ్ళ తర్వాత జీవితాన్ని నిష్ఠాగరిష్టగా కట్టుకున్న ఆ తల్లికి దొరికింది ఆ సన్నిధి. గుర్తుపెట్టుకుని అంటే దావీదు కోరుకున్నది ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఈ విధవరాండ్లైన అన్నకి ఇచ్చాడు. చూడండి, దావీదు కోరుకుని ఈ ధన్యత తల్లికి ఇచ్చాడు. అందుకే ఆ కీర్తన 55వ కీర్తనలో 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 55వ కీర్తన 17వ వచనంలో ముగించుకుందాం. 55వ కీర్తన 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున నేను ధ్యానించుచు మొరపెట్టుచు ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈ రచయితల యొక్క ఆశ, ఆ రచయితల యొక్క మనసు, ఈ కీర్తనకారుడు లేదా ఈ కీర్తన రాసిన రచయిత యొక్క మనసు ఇప్పుడు ఎవరికి నెరవేరుతుంది చెప్పండి? అన్న జీవితంలో నెరవేరుతుంది. మరో వచనం చూడండి, ఇదే 119వ కీర్తన, 119వ కీర్తన 147వ వచనం. 119వ కీర్తన 147వ వచనం. తెల్లవారు మునుపే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకున్న. ఈవిడ దేవాలయం నుండి ఏం చేస్తుంది? 24 అవర్స్ వాక్యం ఉంటుంది, 24 అవర్స్ ప్రార్థన చేస్తుంది, 24 అవర్స్ ఉపవాసాలు ఉంటుంది. ఈమె పని ఏంటో తెలుసా? జీవితంలో ఇంకా నీకు వేరే ముచ్చట్లేదా తల్లి అంటే ఆవిడ అన్నది, ఇంకా నాకు వేరొక ముచ్చట్లేదు, నా జీవితంలో ఏమనుందంటే ప్రార్థన, ఉపవాసము, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినడం, ఇది తప్ప వేరొక ముచ్చట నాకు లేదని చెప్పింది. ఈ తల్లి వయసులో ఉన్న యవనస్తులను హెచ్చరిస్తుంది. ఈ తల్లి వయసులో ఉన్న యవన స్త్రీలను హెచ్చరిస్తుంది. ఈ తల్లి సంసారంలో ఎలాంటి కమిట్మెంట్ కలిగి బతకాలో హెచ్చరిస్తుంది. నీకు ఏ ప్రియుడు వద్దా అని అడిగితే ఆవిడ అందే, నాకు ఏ ప్రియుడు వద్దు కానీ ఒక ప్రియుడు కావాలంది. ఆ ప్రియుడు ఎవరో తెలుసా? నా కొరకు శిలువ మీద చనిపోవడానికి త్వరలో రాబోతున్న ఒక ప్రియుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుడు. ఇంక నా జీవితానికి ఎవరొద్దంటే, నా చీకటి జీవితానికి వెలుగులు, నా చీకటి జీవితానికి క్రిస్మస్ కాంతులు ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఆ కుమారుడు వచ్చేంత వరకు నేను కనిపెడతాను. తన చీకటిని వెలుగుమయంగా మార్చుకోవడానికి యేసుని కొరకు ఎదురు చూస్తుంది. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారో చూడండి ఒకసారి, ముగించుకుందాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటైనను విధవరాండ్లుండిన ఎడల అనాథులైన విధవరాండ్లకు సహాయం చేయుటకై భారము లేకుండా
ఆమె నీకు సహాయం చేయవలని. బాగా వినండి, వయసులో ఉన్న వాళ్ళు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. తిమోతికి పత్రిక రాస్తున్నప్పుడు సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ఎవరెవరు ఎలా ఉండాలో రాస్తున్నాడు. ఎఫెసీ సంఘంలో విధవరాండ్లు ఉన్నారట. ఆ విధవరాండ్ని కేటగిరీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, వయసులో ఉండే విధవరాండ్లు, వయసు అయిపోయిన విధవరాండ్లు. ఎవరు? వయసులో ఉండే విధవరాండ్లు అంటే వయసులో ఉండి భర్త చనిపోయిన స్త్రీలు, వయసు అయిపోయాక భర్త చనిపోయిన స్త్రీలు. అయితే ఎవరికి భారం పెట్టకూడదంటే, వయసులో ఉన్న తల్లులు ఉంటారే, కాస్త ఆ పని ఈ పని చేస్తారు చూసారా, వీళ్ళు దేవాలయానికి ఉపయోగపడేలా ఉండాలి, వీళ్ళ దేవాలయానికి భారంగా ఉండొద్దని చెప్పి అన్నాడు. సంఘానికి వీళ్ళ భారంగా ఉండకూడదు. ఏం చేయాలి? సంఘం వీళ్ళకి సహాయం చేయడం కాదు, వీళ్ళే, ఈ వయసులో ఉన్న వాళ్ళే సంఘానికి సహాయం చేయాలి. మరో మాట చెప్పాడు, ఎంటంటా తిరుగుతూ వదరబోతు మాటలు మాట్లాడుతూ కాని మాటలు ముచ్చట్లు పెట్టి పనికిమాల గొడవలు పెట్టుకునే కన్నా యవనస్తురాలైన విధవరాండ్లు వివాహం చేసుకుని పిల్లలను కానీ గృహ పరిపాలన అలాగైనా జరిగించమను. లేదా దేవుడి కోసం పూర్తిగా ఉండిపోతానంటారా, ఎలాగైనా ఉండిపోమను. మొత్తం మీద సంఘానికి ఓపుకున్నంతకాలం ఉపయోగపడమని చెప్పు. నా మాట అర్థమవుతుందో లేదో? అంటే ఓపుకున్న విధవరాండ్లు సంఘానికి ఉపయోగపడాలి. కానీ రివర్స్ ఏంటి చెప్పనా, ఇక్కడ ఓపిక లేదు, వయసు లేదు, కానీ ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి? దేవాలయానికి ఉపయోగపడుతుంది. వయసులో ఉన్న వారికన్నా వయసు అయిపోయిన ఈ తల్లే దేవాలయంలో అన్ని పనులు చక్కబెడుతుంది. ఏదో సాయంత్రం వరకు 2 చీపుర్లు తుడిసి సాయంత్రం ఇప్పుడు మెతుకులు పెడతారు, ఇక చివరి శ్వాస పోయేంత వరకు ఇంకా అలా బతికేద్దాం అనుకుందా? ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఉపవాసం ఉపవాసం, ప్రార్థన ఉపవాసం, ప్రార్థన ఉపవాసం. ఎవరి కొరకు తెల్లంటే 38వ వచనంలో ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, ఏ గడియలో? ఈ పక్కన సుమయేను మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతూ మరియమ్మ ఆ వింత విషయాలకి రోదన చేస్తూ అలా హృదయంలో దాచుకుని అలా మౌనంగా ఉండిపోయే సమయానికి అదే టైంలో ఎవరు వచ్చారట? ఈ 84 ఏళ్ళ వృద్ధురాలు కూడా లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుని. ఏమని చెప్తుంది? మీరు మెస్సయ్య వస్తాడని ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య వచ్చేసాడని చెప్పిందంట. మీరు ఏ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తానికి ఎదురు చూడకండి, ఇక మెస్సయ్య కొరకు ప్రార్థన చేయకండి. ఆ మెస్సయ్య వచ్చేసాడని ఎవరో కాదు, నజరేతులో పుట్టిన మరియకు పుట్టిన ఆ యేసు అనే వ్యక్తే మెస్సయ్య అని చెప్పిందంట. ఎంత ధైర్యం ఉండాలండి! ఒక వ్యక్తిని మెస్సయ్యగా డిక్లేర్ చేయాలంటే, ఒక వ్యక్తిని ఆ రోజుల్లో ఈయనే దేవుడి కుమారుడని డిక్లేర్ చేయాలి అంటే సావుతో సెలగాటం. గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం దేవుని కుమారుడని క్లైమ్ చేస్తే ఆ క్లైమ్ ధర్మశాస్త్రం ప్రకారం క్లైమ్ అవ్వకపోతే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు. తన వయసుని, తన జీవితాన్ని సమాజానికి ఎదురు నిలబడి చెప్పిందట, ఈయన యేసు ప్రభు, ఈయన ఎవరో కాదు, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయన అని సువార్త చెప్పిందంట. ఈరోజు అడుగుతున్నానండి, వారమంతా మీ దైవజనుడు కష్టపడి వారానికి ఒక ప్రసంగం చెప్పిన తర్వాత ఆ ప్రసంగం సోమవారం నుండి శనివారం వరకు బయటికి పోయి ఎన్ని ఆటుపోట్లున్నా చెప్పాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? మీది. గుర్తుపెట్టుకోండి. బయటికి పోయి చెప్పాలి. ఈ వృద్ధురాలు చూడండి, సావుకి ఎదురెళ్ళి చెబుతుంది. నిజానికి ఆ సువార్త చెప్పకూడదు, ఎందుకంటే రిస్క్ అది. ఈయన మెస్సయ్యగా డిక్లేర్ చేయడం అనేది విమోచన కొరకు కనిపెడుతున్న వాళ్ళందరికీ చెప్పుకుంటూ తిరుగుతుందంటే, సువార్త చేస్తుందంటే ఆమె ప్రాణాలకి ప్రమాదం. ఎందుకంటే యేసు ప్రభు దేవుని కుమారుడు అని అనుకుంటే ఆ పరిసయ్యుల శాస్త్రులు ఏం చేశారు? వాళ్ళు బట్టలు చింపుకొని దేవదోషం జరుగుతుందని యేసు ప్రభు మీదకి రాళ్ళు ఎత్తారు. అలాంటిది ఇప్పుడు వృద్ధురాలే వెళ్ళి ఈయనే ఆ మెస్సయ్య అని చెబితే ఈమెని చంపరు. కానీ ఇప్పుడు సువార్త చావుకి ఎదురెళ్ళి చేస్తుంది, బాధలకి శ్రమలకి ఎదురెళ్ళి చేస్తుంది. ఎవరు ఏమనుకున్నా ఆమె సువార్త చెప్పడానికి వెళ్ళింది. అనుకో విషయం తెలుసు, మెస్సయ్య వస్తాడు, మన మధ్య పుడతాడు, మనతో జీవిస్తాడు, తిరిగి లేస్తాడు, మళ్ళీ ఒక రోజు వస్తాడు, మనల్ని తీసుకుని వెళతాడు. ఈ సువార్త చెబుతుందంట. ఈరోజు పెద్దమ్మలకి పెన్నాళ్ళకి మనల్ని అందరికీ సువార్త చెప్పడం అవుతుందా? సువార్త చెప్పడం రాదు మనకి. మన సువార్త చెప్పమంటే ఎలా చెప్తాం తెలుసా? ఒక మాట చెప్తాం, సింగిల్ లైన్లో ముగించేస్తున్నాను. ఒక మాట ఏమని చెప్తామంటే, ఇదిగో బాబు యేసుప్రభుని నమ్ముకోయే అంటమ్మా. అంటాడు అంటే కాదు, యేసుప్రభుని నమ్ముకో అన్నామంట. ఒకడు ఎలాగన్నాడు? నమ్ముకో అంటే అన్నాడట. నమ్ముకో అంటే నమ్ముకో అని అందంట.
నమ్ముకో అంటే అడిగింది. పెద్దమ్మ చెప్తూ రాలేదు, ఎవరో చెప్పారు పాస్టర్ గారు రోజుకు ఎవరికైనా సువార్త చేయి అంటే ఈవిడ ఏమనుకుందంటే యేసుప్రభుని నమ్ముకో అంటే ఆడు అడిగాడు తిరిగేసి. నమ్ముకో అంటే ఏంటంటే నమ్ముకో అని. ఆడేమన్నాడంటే నమ్ముతాను, మీ దేవుని నమ్ముతాను, ఆ దేవుని నమ్ముతాను, అందరి దేవుని నమ్ముతాను. అలా కాదు, యేసుప్రభుని నమ్ముకో అందట. ఇది ఎలా ఉందో చెప్పనా బాబు, మీ అమూల్యమైన ఓటు మన పార్టీ అలా ఉంది సువార్త. లేదు నీ అమూల్యమైన ఓటు ఏంటి మనకే అలా ఉంది. అది కాదండి సువార్త. ఈ తల్లుల్ని ఆ మొదటి క్రిస్మస్ చేసిన వాళ్ళు చూడండి, ఆయనను కన్ఫామ్ చేసి చూపించడం. యేసుని ఎందుకు నమ్మాలి అంటే మన కోసం పుట్టాడు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే మన పాపాలను మేదేసుకోవడానికి జీవించాడు. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి అంటే మనకు బదులుగా సిలువ మీద మరణించి తిరిగి లేచి పునరుద్ధానం చెంది మరలా ఒక రోజు రాబోతున్నాడని ఈ మధ్య నీ శ్రమకి బాధకి ధైర్యం ఆయన వైపే చూసి కనిపెట్టమని చెప్పడమే సువార్త. చెప్పట్లేదు ఇప్పుడు. అందుకే ఆ తల్లి అనేకరికి చెప్పిందట, అందరికీ బోధించిందట, ఆయన గూర్చి మాట్లాడుచున్న అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి వెళ్ళిపోయారట. నేను ముగించేస్తున్నాను. 7 ఏళ్ళ తర్వాత జీవితంలో అన్ని కళలు కోల్పోయిన ఈ తల్లికి ఒకే ఒక్క కళ పెట్టుకుంది. నా జీవితం అనే కథలో ఇక నాకు ఇంకే కళలో లేవు. నా జీవితం అనే కళలో నా కళకి కథానాయకుడు ఒకడే. ఒకరోజు వస్తాడు, పుడతాడు, ఈ 2 కళ్ళతో చూస్తాను, ఆ రోజు ఆయన గురించి చెబుతాను, ఒకరోజు ఆయన కొరకు చచ్చిపోతాను. ఇదే నా కథలో కథానాయకుడు సాక్ష్యం అందంట. నువ్వేంటని అడిగితే 50 లక్షల పాలసీ కట్టాను, పేరు మనవరాలు రాశాను. ఆ శివులో చెప్తారు వెళ్ళి 50 లక్షల పాలసీ కట్టాను రా అని. అప్పుడు ఆడేమంటాడు, మా నాన్న ఇంకో 80 సంవత్సరాలు బతకాలని కోరుకుంటాడు, పోతే బాగుంది 80 లక్షలు వస్తాయి అంటాడు. ఉంటాడాడు, గుర్తుపెట్టుకోండి. ఇవి చెప్పకండి. ఏం చెప్తారంటే దాసిని అలా ఉంచండి, కానీ ఇవి చెప్పండి. ఒరే జీవితంలో డబ్బు ఉండదురా, జీవితంలో అధికారం ఉండదురా, జీవితంలో ఇవేం ఉండవరా, ఒక ఆయన కొరకు కనిపెట్టరా. మన జీవితాన్ని పట్టుకుని తీసుకెళ్ళి ఉద్ధరించేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుడు. నేను ముగించేస్తున్నాను. మొదటి క్రిస్మస్లో మరియమ్మకి సంతోషం లేదు. మొదటి క్రిస్మస్లో యోసేపుకి సంతోషం లేదు. మొదటి క్రిస్మస్లో ఈ విధవరాండ్లకి లౌకికమైన ఏ సంతోషం లేదు. మొదటి క్రిస్మస్లో ఈ పేదోళ్ళకి ఏ అడావుడు లేదు. మొదటి క్రిస్మస్లో ఏముంది తెలుసా? క్రీస్తు దర్శనం తప్ప అలాగే ఏముంది చెప్పండి. యేసు ప్రభుని మహిమపరచడం తప్ప మొదటి క్రిస్మస్లో ఏముంది చెప్పండి. ఆయన పుట్టాడని ఊరు వాడని చెప్పడం తప్ప ఇంకేముంది చెప్పండి ఆ రోజు క్రిస్మస్ అంటే. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? డ్యాన్స్లు, అడావుళ్ళు, ఈ రకరకాలు ఉంటున్నాయండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి చెప్పిన, ఆయన పుట్టాడని, ఆయన ఎందుకు పుట్టాడో ఊరి వాడకి అర్థమయ్యేలా ఆయన పుట్టికి ఎందుకు జరిగిందో సువార్త చెప్పడమే నిజమైన క్రిస్మస్. ఒకప్పుడు పెద్దోళ్ళు ఇలా నిలబెట్టి మరియమ్మ, యోసేపు ఆ నాటికలు వేయించేవారు. ఆమె ఆ పిల్ల మరియమ్మ, ఈ అబ్బాయి యోసేపు, ఇలా గొర్రెల కాపురులు, ఇలా జ్ఞానులు అని చూపించేవారు. ఇప్పుడు ఎందుకు అలా చేసేవారంటే అప్పుడు చదువులు తక్కువ, చదువుకోవడం తక్కువ కనుక ప్రజలకి త్వరగా సువార్త అర్థం అవ్వాలని, యోసేపు ఇలా తిరిగాడా, మరియమ్మ ఎంత కష్టపడిందా, ప్రభు ఇలా పుట్టాడని అర్థం చేసుకుని దీని పేరు సువార్త అని ఆ నాటిక ద్వారా ఒక మెసేజ్ నేర్చుకున్నారు. ఇప్పుడు డ్యాన్స్లు ఎక్కువైపోయాయి, యాక్టర్లు ఎక్కువైపోయారు. వాళ్ళు చేసిన క్రిస్మస్లకి అర్థాలు ఉన్నాయండి. ఈరోజు క్రిస్మస్లకి అర్థాలు లేవు. నన్ను అడిగితే క్రిస్మస్లు ఇప్పుడు అన్న కాబట్టి ఇంత సమయం ఇచ్చాడు, కానీ అసలు క్రిస్మస్ మెసేజ్కి ఎంత టైం ఇస్తారా? సీటు పంపించేది రేపటికి నాకు ముగించండి, చాలా ప్రోగ్రాలు ఉన్నాయి వెనకాల అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ క్రిస్మస్లో అయితే సువార్త ఉండదో, ఏ క్రిస్మస్లో అయితే క్రైస్ట్ మిస్ అవుతాడో ఆ క్రిస్మస్ అర్థవంతమైనది కాదు. క్రిస్మస్ కొరకు మాట్లాడినప్పుడు క్రీస్తు సువార్తను బయటకు చెప్పాలి, అనేకులకు అందించాలి, క్రీస్తుని కొరకు ప్రకటించాలి, క్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్పాలి. ఎందుకంటే రాలిపోయిన జీవితాన్ని వెలిగించడానికి క్రీస్తు వచ్చాడు. ఈరోజు ఎవరైనా ఈ మాట నేను నేరుగా అడుగుతున్నాను, ఎవరైనా చెప్పుకోలేని బాధలు నీకేమన్నా ఉంటే, సంసారంలో కుమిలిపోయే పరిస్థితులు నీకేమన్నా ఉంటే, నీకు ఏ తోడు లేకపోతే, చీకటే నేను పిలుస్తున్నా ఏమీ లొంగకుండా నిజాయితీగా బతికితే ఈ మెసేజ్ నీకోసమే. గుర్తుపెట్టుకో, ఆ రోజు అన్నాకి ఇచ్చిన ధైర్యం ఇచ్చిన ఆ క్రిస్మస్ దేవుడు ఈరోజు నీకు కూడా ధైర్యం ఇస్తాడు. గుర్తుపెట్టుకో, నీకెవరు ఒంటరిగా అయిపోయి, నీకు ఏ కుటుంబం తోడలేకపోయినా, ఒక పురుషుడిగా నువ్వు ఎంత నలిగిపోతున్నా, నాకెవరో తోడలేడని బాధపడకు. ఎందుకంటే సుమియోనికి చేయబట్టుకున్న ఆ దేవుడే నీ చేయి కూడా పట్టుకుంటాడు. గుర్తుపెట్టుకో,
ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి దేవుడు అయ్యా అంటే, నేను చాలా హృదయపూర్వకంగా చెప్పుకునే మాట, ఈ క్రిస్మస్ దేవుడు పేదోళ్ళ దేవుడు, ఈ క్రిస్మస్ దేవుడు అమాయకుల దేవుడు, ఈ క్రిస్మస్ దేవుడు ఓడిపోయిన వారి దేవుడు, ఈ క్రిస్మస్ దేవుడు మన చేయబట్టుకుని మన జీవితాల్లో ఎలుగులు నింపే దేవుడు. ఇదే నిజమైన క్రిస్మస్. ఇది మీకు వెలిగితే అప్పుడు మీ ఇంటికి వెళ్ళి పైన స్టార్ కట్టండి. ఎందుకు కట్టాలి చెప్పిన స్టారు? మేము వెలిగాం. మా ఊరు వాడికి చెప్పాలి, మేము వెలిగాం, మా క్రిస్మస్ దేవుడు మమ్మల్ని వెలిగించాడు అన్నప్పుడు పైన స్టార్ కట్టండి. మనం ఎలా కడతాం? మనం ఆరిపోయి దాన్ని వెలిగిస్తాం. ఆ క్రిస్మస్ స్టారు పరలోకం అవ్వరే ముందు నువ్వు వెలగరా అని చెప్తుంది. మనం వెలుగుదాం, మనం వెలిగామని సైన్గా లోకానికి వెలిగిద్దాం. మనం పాడదాం, లోకానికి పాడుతూ సువార్త చెప్దాం. అప్పుడు క్రిస్మస్కి అర్థాలు ఉన్నాయి. ఇది కాకుండా మనం ఏం చేసినా ఇది పండగ మాత్రమే అవుతుంది తప్ప ప్రభువుకు సంబంధించింది ఏమాత్రం లెక్కల్లోనికి రాదు, మహిమ తాదు. అన్నాను చూడండి, మరీను చూడండి, యోసేపును చూడండి, సుమియను చూడండి. ఆ జీవితాలు వాదార్పు పొందాయి, మన జీవితాలు కూడా వాదార్పు పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.